పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. మమ్మల్ని సజీవుల గురించి మరొక దినం ఈ భూమి మీద మాకు జీవించిన నిమిత్తం అనుగ్రహించినందుకు వందనాలు. ఈ వారంలో మొదటి దినాన నీ సన్నిధిలో సమకూర్చబడి నేను సేవించిన నిమిత్తమై మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మాకు కలిగిన నిత్య జీవమును బట్టి, పాప క్షమాపణ బట్టి, నీ శరీరంలో మాకు ఇచ్చిన భాగమును బట్టి నిత్య నిరీక్షణ కలిగి విశ్వాసంతో నీ సన్నిధిలో ఆరాధించిన నిమిత్తమై మమ్మను నీ పరిశుద్ధాలయంలోనికి సమకూర్చిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. సమయానికి నీ మందిరావరంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నీ వందనాలు. వారికి రావాల్సిన పూర్తి భాగం వారికి అనుగ్రహించండి. ఇంకనే ఉద్దేశించిన వారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించండి, క్రమపరచండి. నీ సన్నిధిలో నిండైన దీవెనల ఆశీర్వాదం మేము పొందినట్లుగా, నిన్ను మేము అనుభవించినట్లుగా, నిత్య సుఖము నీ సన్నిధిలోని సంగతులు మేము పొందినట్లుగా మమ్మల్ని సంపూర్తిగా మీ వశంలో ఉంచుకునండి. మెటికి దిన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. పాటల సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. కీర్తనల ద్వారా నేను మహిమ పరిశుద్ధ కృపనివ్వండి. వ్యక్తిగతంగా నేను ఆరాధించిన నిమిత్తమై సమాజంలో నీ యొక్క పరిశుద్ధ లేఖనం అనుగ్రహించండి. అలాగనే యోగ్యముగా బలలో పాలు పొందిన నిమిత్తమై నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ లేఖనముల ద్వారా మమ్మల్ని సంధించండి. యోగ్యముగా బలలో పాలు పొందుట కృపనివ్వండి. సండే స్కూల్ పరిచర్యను కూడా ఆశీర్వదించండి. చిన్ననాటి నుండి ఈ బిడ్డల యొక్క వాక్య వెలుగులో పెంచబడిన నిమిత్తమై దేవా నీ సన్నిధిలో నుండి నీ వాక్యం ద్వారా పోషింపబట్టకు పెంచబట్ట కృపనివ్వండి. లోకమందున దుష్టత్వం నుండి తెగుల నుండి తప్పించబట్ట కృపనివ్వండి. దేవా ఇలాగ నీ పరిచర్య ఆదరించేంతవరకు మీ శిరసత్వం మీ ఆధిపత్యం అధికారం కింద నెరవేర్చుకునండి. యవనస్తుల కొరకు కూడా సాయంత్రం జ్ఞాపకం చేసుకునండి. దేవా క్రమమైన రీతిలో వారు కూడా స్థిరపరచబట్టకు సహాయం చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునేందుకు వందనాలు. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి. దేవా మరొకసారి ఆవరణ చుట్టూ మీ కంచి వేయండి. నీ పరిశుద్ధత నిలిచుండే స్థలముగా కొనసాగింపచేయండి. మెట్టుకు మమ్మల్ని కూడా ఆరోగ్యకరమైన క్షేమకరమైన దేవా జీవితం అనుగ్రహించండి. మెట్టుకు సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిస్థితులు, కొండల లోయల్లో ఇరికి ఇబ్బంది పరిస్థితుల మధ్య, యుద్ధ వాతావరణముల మధ్య, అననుకూలమైన వాతావరణ పరిస్థితుల మధ్య, మరి ప్రాముఖ్యంగా నీ నామమును బట్టి ఎవరైతే హింసించబడుతున్నారో, బంధించబడ్డారో, చెరసాలలో ఉంచబడ్డారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల అనుగ్రహించండి. ఎదురాడ వారికి మారుమనసు అనుగ్రహించండి. నీ సన్నిధి నీ ప్రజలతో ఉంచండి. మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో మేము కూడా నమ్మకంగా యథార్థంగా సంపూర్ణంగా నీ సేవించడం కృపనివ్వండి. మమ్మల్ని సంపూర్తిగా నీ వశంలో ఉంచుకునండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థత ఇవ్వండి. తమ ప్రియులను పోగొట్టుకుని వారిని కూడా కుటుంబాలను సంఘాలను ఆదరించండి. మెట్టుకు నిండైన నీ సన్నిధిని అనుభవించటకే దినమంతట్లో మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షక నామను స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. నూట రెండో పాట పాడదాం. పాట సంఖ్య 102. క్రొత్త వాటిలో 104, 104, పాత వాటిలో 102.
రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు అర్చింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచినగాను నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షణలంకారములను అక్షయమగుని రక్షకుడా నాకు సగీతివి. దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటింతును. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటింతును. కృతజ్ఞత స్తుతులతుడా నీ ప్రేమను నీ వివరింతును. విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానము నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే. వాగ్దానము నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే. పాడేదను ప్రార్థింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయా
స్తుత్యార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నూట 17 పాత వాటిలో 115 117 115. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, మరణము నొంది మారిలేచిన మా మరణము నొంది మారిలేచిన మా మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి ప్రేమను చూపి కల్వరి కడకు, పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి, నడిపించి కడు ప్రేమతో కడిగి, కన్నీటిని తుడిచినని ప్రేమకు సాటియలేదిలలోనా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ఉదయించితివా నన్ను ధరింప, ధరించితివా దారుణ మరణము, ఉదయించితివా నన్ను ధరింప, ధరించితివా దారుణ మరణము. దయదలచి దారిద్రుని పిలచి, దయదలచి
దారిద్రుని పిలచి దారిని చూపిన రాజా దేవా హృదయార్పణ అర్పింతు. వందనము నానాదుండను నానాదుండా అండవై నాకు పండగనుండు. ఆనాదుండను నానాదుండా అండవై నాకు పండగనుండు. అంధుడ నేను నాడెందమునా అంధుడ నేను నాడెందమునా నుండి నడిపించు క్రీస్తుండ స్తుతి పాత్రుండ స్తుతింతు. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. జగమును వీడి వరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా వరమును విరివిగా నరులకై వరదా ధరలో పోసిన నరులకై వరదా ధరలో పోసిన దురితాదూరుడ కావా రాజా నీకిదేనా స్తుతియాగం. వందనము వందనమేసయ్యా పరము నుండి ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షం వగుదువు ప్రవిమలుడా అక్షయ దేహము తక్షణమీచు స్థితి నింజేర్తుతించు. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనాతీతుడా ధవళావనుడా స్తుడవైతి వీరత్నవనుడ వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా
కొనుము మా దేవా మాదు వందనమందుకో అయా. నూట 52 పాట పాడదాం. పాట సంఖ్య 152, 150 పాత పాట. చెల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. చెల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. వలురకసి వృక్షపు గాయములు, వలురకసి వృక్షపు గాయములు ప్రేమాసములతో నాకు ప్రభు, ప్రేమాసములతో తాకు ప్రభు. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నా హృదయపు ఆకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు ఆకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. చెల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. చెల్దరు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళావర్ణుడా నాకతి ప్రియుడా. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళావర్ణుడా నాకతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. ఈ చెల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. చెల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయ
మరి ద్రాక్షారస ధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. ఎల్లరూ అతడు చూస్తున్నాడు, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టెను, నా ప్రియుని కొరకు కనిపెట్టెను. నేనానంద భరితుడు, నీ బిందుశాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి, నీ శాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి, పరమాగీతములను నేర్పితివి, పరమాగీతములను నేర్పితివి. ఎల్లరూ బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని, వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ప్రభుని ఆరాధించడానికి కొరకే యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18, 19, 20 అందరం కలిసి చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18, 19, 20 వచనాలు అందరము కలిసి చదువుదాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములనియు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క ప్రభు దినములో, పరిశుద్ధ దినములో నీ సన్నిధిలోనికి నీ ప్రజలంగా చేరి పాటల ద్వారా నిన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. వ్యక్తిగతంగా సమాజంలో నిన్ను ఆరాధించగోరుచుంటుండగా
మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీ ప్రత్యక్షత, నిన్ను గురించిన అనుభవం, నీ వాక్యములను మాకు అనుగ్రహించండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొంచున్నాను. నేను ఖాళీ చేసుకుంటూ ఉంటుండగా మీ ఆత్మతో నింపి చదవబడిన లేఖనములో నుండి మా కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానంతో నింపండి. అట్టి హృదయాలతో నీ ఎదుట అంగీకరింపబడే వారముగా మా యొక్క స్తుతి ఆరాధన నీ ఎదుటకు చెల్లించిన నిమిత్తమై, తీసుకుని వచ్చిన నిమిత్తమై నీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి. దేవా, అక్కడ వచ్చిన నీ ప్రజలు ఏ ఆశతో నీ మందిరంలోనికి వచ్చిరో, నీ మీదటి మనసు పెట్టుకుని వచ్చారు, దానికి తగినట్లుగా వారి విశ్వాస దేవా పరిమాణము చొప్పున వారిని తృప్తిపరిచి వారి ద్వారా నీవే మహిమ పొందమని చదవని లేఖనాలను మరొకసారి ఆశీర్వదించి విరిచి పంచిమని, బైబిల్ జ్ఞానము కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకి రాకుండా కేవలం నీ ఆత్మ నడిపింపు చొప్పున ఈ సమయం కొరకే నీకు అనుకూలమైన బలి ఆత్మ సంబంధమైన మేము అర్పించినట్లుగా దేవా నీ పరిశుద్ధ లేఖనములో నుండి ఈ స్వరము మేము వినగలుగుట కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ హిజ్కియాను గురించిన ఈ సంగతులు మనం ఎరిగిన భాగమే. అయితే దీనిలో ఈ దినము కూడి వచ్చిన మనకి ప్రభుని ఆరాధించేదాని కొరకే ఏ సంగతులు ఉన్నాయో వాటిని ఆత్మ ద్వారా ఎరిగి ప్రభును ఆరాధించబద్ధమైనాం. కాబట్టి ఇక్కడ దేవుని ఏర్పాటులో ఉన్న రాజైన హిజ్కియా తాను దేవుని చిత్త ప్రకారము తన పితరుడైన దావీదు నడవడిక ప్రకారం జీవించిన వాడే. దేవుని ఉద్దేశము ప్రతి వాని జీవితంలో ఏమైతున్నదో అది కొద్దిమంది నెరవేర్చినారు, కొద్దిమంది నెరవేర్చలేకపోయినారు పరిశుద్ధ లేఖనాల్లో. అయితే మరీ విశేషముగా ఈ పాత నిబంధనలో ఈ సంగతులు, ఇశ్రాయేలీయుల గురించిన సంగతులు, ఇవి వారిని గురించే రాయబడ్డాయి. కానీ మన కొరకై ఈ దినానికి కూడా ప్రభు ఇచ్చాడు. దేని నిమిత్తం అంటే దేవుని ఏర్పాటులో ఉన్న దేవుని ప్రజలు, దేవుని సంకల్పములో ఉన్నవారు, వారికి దేవుడిచ్చిన తరుణములు, అవకాశములు వీళ్ళు చూస్తాం. పలుమార్లు దాని గురించే యాకోబు జీవితాన్ని చూస్తూ ఉంటాం. పలుమార్లు ధ్యానిస్తూ వచ్చినాం కాబట్టి మనకి అది గ్రహింపులోనికే వస్తుంది. ఎందు నిమిత్తం అంటే యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, తాను ఇంకా భూమి మీదకి రాకమునిపే వాగ్దానం పొందినవాడు. అయితే తాను వాగ్దానం పొందిన తన యొక్క యుక్తి గర్భమున ఉన్నది మొదలుకొని వాడుతూనే వచ్చాడు, కానీ దేవుని మీద ఆధారపడలేకపోయాడు. అలాగని దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. యాకోబు జీవితం ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు కూడా యాకోబును వెంటాడుతూనే ఉన్నాడు, తోడుగానే ఉన్నాడు. శిక్ష గుండా తీసుకుని వెళ్ళినా సమకూర్చాడు. ఇప్పుడు దేవుని మీద ఆనుకునే స్థితి ఇచ్చాడు చనిపోక ముందు. ఇప్పుడు తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, గోత్రకర్తలకు, తన కుమారులకి ఏదైతే అంచె దినాల్లో సంభవించబోయే సంగతులు ఉన్నాయో వాటిని చెప్పి చనిపోయాడు. 49, 50 అధ్యాయాల్లో ఆ సంగతులు మనం చూస్తాం ఆది కాండంలో. మేటికి ఇక్కడ హిజ్కియా విషయం చూస్తున్నాం. హిజ్కియా కూడా దేవుని ఏర్పాటులోని వాడే. ఇప్పుడు కూడి వచ్చిన మనం కూడా ఇప్పుడు యాకోబు గురించో హిజ్కియాని గురించో కాదు, మన గురించి మనం ఆలోచన చేయాలి. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను, ఇది యాదృచ్ఛికం కాదు, యాక్సిడెంటల్గా వచ్చింది కాదు, ఇది ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. కాబట్టి ఈ గడియ ఇలాగూ ప్రభు సన్నిధిలో ప్రభు ప్రజలంగా ప్రభువు చేత, ప్రభు యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడిన జనాంగముగా మనము కలిసి వచ్చి ప్రభువుని ఆరాధించడం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ దినమును దేవుడు ముద్రించిన కారణాన్ని బట్టి మనం వచ్చాం. మన ఇష్టము కాదు, మన యొక్క ఆలోచన కాదు ఇది. ఒకవేళ దీని కొరకు భౌతికంగా మనం సిద్ధపడి వచ్చి ఉండొచ్చు, మనసు కలిగి వచ్చి ఉండొచ్చు. అయితే దేవుని ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాం కాబట్టే వచ్చాం. మెట్టుకు ఈ మన విషయమైన దేవుని ఏర్పాటు మనం ఎరిగి, మన విషయమై ఆయన ఏమై ఉన్నాడు, ఎవరి విషయమై వారికే వ్యక్తిగతం ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రభుని ఆరాధించబద్ధమైన
యాకోబుకు వేరు, కరువులు ఆదరించినవాడు, కుమారుని మరలా ఇచ్చినవాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత అయిన మందిరాన్ని ఇచ్చినవాడు దేవుడు. అంటే యాకోబుకి ఫిజికల్గా చూస్తూ వచ్చాడు మొత్తం జీవితకాలం అంతా కూడా. తినుటకు ఆహారం, ధరించుకుంటకు వస్త్రం ఇస్తే చాలు, నన్ను కాపాడు మళ్ళీ ఈ చోటికి తీసుకొస్తే చాలు, అప్పుడే నువ్వు నాకు దేవుడివై ఉంటావు. కాబట్టి 28వ అధ్యాయంలో యాకోబు యొక్క ప్రార్థనది. అక్కడే కాదు, సంవత్సరాలు గతించిపోయినా అదే ప్రార్థన. ఆది కాండంలో ఆ యొక్క పెనుయేలు ముందు ఆయన ప్రభు దర్శించినప్పుడు కూడా అదే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీని అంటున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు వెళ్ళట్లేదు. భౌతికంగా ముందున్న ఏశావును ఎదుర్కోవాలా, ఈ సంగతులన్నిటి విషయమై భయం కలిగి ఒక్కడు మిగిలిపోయి, అక్కడ ఒక్కడు మిగిలిపోయాడు 28వ అధ్యాయంలో. ఇక్కడ కూడా ఒక్కడు మిగిలిపోయి ప్రభుతో సంధించి ప్రభుతో మాట్లాడిన సంగతులు. మెట్టుకు మన విషయం కూడా మనం ఆలోచన చేయాలి. అప్పుడు యాకోబే కాదు, హిజ్కియాయే కాదు, దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన్ని బట్టి నీ నుండి నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? అలాగైతే దేవుడు కోరింది ఆత్మ సంబంధమైన బలులు అర్పించమని కోరుతున్నాడు. పేతురు పత్రికలో అదే అంటాడు, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఇవ్వాలా. అందుకొరకే నిన్ను నన్ను పరిశుద్ధ యాజకులుగా చేశాడు. కాబట్టి ఈ సంగతులు ఎరిగిన వారముగా మనం ఎరిగి ప్రభుని ఆరాధించబద్దులమైనాం. అదే ఇక్కడ హిజ్కియా జీవితంలో కూడా భౌతికంగా తాను పుట్టిన గోత్రమును బట్టి, వంశమును బట్టి, యూదా గోత్రంలో దావీదు వంశంలో ముందుకెళ్తున్నప్పుడు వారినే గురిగా పెట్టుకున్నాడు, దావీదునే. మంచిది. అలాగనే ప్రభుని కూడా వెంబడించాడు. యెహోవాతో హత్తుకున్నాడు, ప్రభుని వెంబడించాడు. మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారము దేవుని ద్వారా మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర విషయంలో చక్కగా నడుచుకుంటున్న వాడే. అయినా తన జీవితంలో దేవుని యొక్క సంపూర్ణత నెరవేర్చలేదు. నెరవేర్చకుండానే మరణం వచ్చేసింది. ఈ పరిస్థితి దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, నీ కొరకే నా కొరకే దేవుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన కొరకైన భౌతికమైన మనస్సు, అంటే భౌతికంగా ఆయన కూడా సువార్తల్లో భూమి మీద శరీరధారికి వచ్చినప్పుడు వారికి క్రీస్తుగా కనపరుచుకొనక ముందు తన యందు తన ప్రజల విశ్వాసం ఉంచిన నిమిత్తమై అనేక సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, రోగులు బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, పేదలకు సువార్త ప్రకటించాడు. ఉద్దేశం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా ప్రజలను చేయ నిమిత్తమై, జీవము నుండి నిత్య జీవం ఇచ్చిన నిమిత్తమై, భౌతిక సంబంధమైన జీవము నుండి నిత్య జీవమును స్వతంత్రించుకునే మార్గమునైన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లుగా ప్రజలను చేయ నిమిత్తమై. అదే వీరి జీవితాలన్నీ జ్ఞాపకం చేస్తాయి. దావీదే కావచ్చు, హిజ్కియా కావచ్చు, యాకోబే కావచ్చు, అబ్రహామే కావచ్చు, ఎవరైనప్పటికీ. ఇప్పుడు అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మరణకరమైన రోగం వచ్చింది. 38వ అధ్యాయం మొదటి వచనం, యెషయా గ్రంథం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నువ్వు నీళ్లు చక్కబెట్టుకో. ఇది చెప్తున్నాడు. కరుణ గల దేవుడు, ప్రేమ గల దేవుడు. హిజ్కియాతోనే కాదు, నీతో నాతో అదే మాట. ఇప్పుడు నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి మన స్థితి ఆ రీతిగా ఉంచబడింది. ఎప్పుడు? ఆయన వంశంలోనికి తీసుకుని రాబడిన తర్వాత, ఆయన ఎరిగిన తర్వాత, ఆయన కొరకు జీవించిన నిమిత్తమై భౌతిక సంబంధమైన సంగతుల వైపు, అంటే భౌతిక అంటే అర్థం ఏంటంటే ఈ భూ సంబంధమైన, ఈ భూమి మీద మనం జీవించచ్చు ప్రభువును సేవించటకు అనుకూలమైన సంగతుల వైపు ఆశ పెట్టుకొని జీవించడం మంచిదే, హిజ్కియా వలె. కానీ అంతకంటే మరి శ్రేష్టమైనది మన విషయమైన దేవుని ఉద్దేశం ఏంటి? నీ విషయమైన, నా విషయమైన దేవుని ఉద్దేశం ఏంటి? ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అందరూ కలిగి ఉన్నాడు. నీకు నీదే, నాది నాకే. ఇప్పుడు ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీవే నేను దానిని ఆయనకు సమర్పించాలి. అదే మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించడం అంటే అది. అందుకే ఇక్కడ పాత నిబంధనలో నువ్వు మరణమవుచున్నావు. క్రొత్త నిబంధనలో దాని సంగతి ఏమంటే
ఇది భౌతికమైన మరణం కాకపోవచ్చు, కానీ నీవు ఈ పని దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని కోరి ఈ భూమి మీద ఆయన నీకు ఇచ్చిన పని, ఆయన చేయవలసిన పని నీకు ఇచ్చాడు, దానిలో భాగం. ఆ పని విషయమే మరణం అవుతున్నావు, అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి మరణం అవుతున్నావు కాబట్టి నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఈ లోక యాత్ర నీవు ఈ భూమి మీద ముగించక మునిపే ప్రభువు మనకిచ్చిన పనిని భూమి మీద ఏం చేయాలా? సంపూర్ణంగా నెరవేర్చాలి. లేకపోతే ఆయనకు మహిమ ఉండదు. ఆ మహిమని కోరుతున్నాడు ఎక్కడ? భూమి మీద నుండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని మహిమపరుస్తాడు. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు ఏముంది అదే ఇక్కడ కనబడుతుంది. ఎందుకనగా అక్కడ రాస్తాడు కదా, చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటికై వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. చివరిగా ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో పరలోకములో వెళ్ళక ముందు మహిమపరిచి తీసుకెళ్తాడు. అంటే ఫిలిప్పీ పత్రికలో చివరి వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏమంటే ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తాడు. 3వ అధ్యాయం చివరి వచనం అనుకుంటా. ఎందుకంటే సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి రెప్పపాటున మహిమ శరీరముగా మార్చి మహిమపరుస్తాడు. ఎవరిని? రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆయనతో శ్రమ పడితే ఆయనతో మహిమపరచబడు నిమిత్తమై శ్రమ పెడితే ఆయన తోడి వారసులం అంటాడు. ఆయనతో ఈ భూమి మీద ఎవరైతే నిలిచుంటామో వారే ఆయనతో పాటు పరలోకంలో ఆయనతో ఉంటాం. ఈ మహిమ ఇది మనం మహిమపరచబడే విధానం. ఎవరు మహిమపరచబడతారు? ఆయనతో పాటు పరలోకములు అంటే ఎవరైతే భూమి మీద తండ్రిని మహిమపరుస్తారు. ఎవరు తండ్రిని మహిమపరుస్తారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను, ఈ భూమి మీద ఎవరైతే తండ్రిని మహిమపరుస్తారో వారే పరలోకములో తండ్రి చేత మహిమపరచబడతారు. అది జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద తండ్రిని మహిమపరచడం అంటే ఎవడు పడితే వాడు మహిమపరచలేడు. ఎవడైతే కుమారుని ఆశ్రయిస్తాడో, ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధ యాజకుల్లో చేర్చబడ్డాడో ఆ పరిశుద్ధ యాజకునికి పరిశుద్ధ యాజక క్రమం పరిశుద్ధ లేఖనంలో నుండి ఇవ్వడగా దానిని బట్టి ప్రభు ప్రత్యక్షత నెరిగి ప్రభువును మహిమపరచగలడు. నోటితో కాదు, పెదవులతో కాదు, నేర్చుకొని చెప్పేది కాదు, ఇది అనుభవపూర్వకమైనది. అందుకే సమరయ స్త్రీతో అంటాడు ఆయన, అయితే యథార్థముగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను, అది ఆ సంగతి చెప్తున్నాడు. యథార్థమైన ఆరాధన కోరుతున్నాడు. ఇది ఆత్మతో కూడింది, సత్యముతో కూడింది. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి లేని ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్ళదు. అది ఆరాధన కాదు, పెదవులే కానీ హృదయ సంబంధమైంది కాదు అది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ, ఇట్టి స్థితిలోనికి రాక మరణమవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో. నీ విషయమైన దేవుని ఉద్దేశం ఇంతటితో అయిపోయింది కాదు. నిజమే, నువ్వు దేవుని హత్తుకున్నావు, సామాన్యుడివేం కాదు. రాజుల గ్రంథంలో రాయబడింది కదా, ఆ యొక్క మోషే జయించిన ఇత్తడి సర్పాన్ని చిన్నభిన్నా చేశాడు, దాన్ని అంతా తీసివేశాడు. నీ దేవుడని యెహోవాను, లేదంటే తన దేవుడని యెహోవాను హత్తుకుని అని రాయబడింది అక్కడ 18వ అధ్యాయం అనుకుంటా. హత్తుకున్నాడు మోషే. ఏ ధర్మశాస్త్రం అయితే దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు దాని ప్రకారం నడుచుకున్నాడు. కావున యెహోవా అతనికి తోడేండునని ఉంటుంది ఆ మాట స్పష్టంగా. రాజుల 2వ గ్రంథమా 18వ, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమొచ్చింది? జయమే వచ్చింది. హిజ్కియాను గురించి మాటలు.
హిజ్కియా రాజుని గురించి ఈ సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. ఎంతగా చేసిన వాడు, పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించిన వాడు. నిజమే, ఇవన్నీ వాస్తవం, ప్రభు ముద్రించాడు. అయితే తన ఇల్లు చక్కబెట్టుకోవడం అన్న ఉద్దేశం ఏమంటే, అతి ప్రాముఖ్యమైన సంగతి హిజ్కియా ద్వారా చేయవలసింది మర్చిపోయాడు. దాని విషయం నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మరణం వచ్చింది. మరణం అనేది సర్వసాధారణం, పెద్ద విషయం ఏం కాదు. ఎవరికైనా రావాల్సిందే. తర్వాతనే హిజ్కియా చనిపోవాల్సిందే, ఇప్పుడు ఒకళ్ళు ఆయుష్ ఇచ్చిన. ఈ లోపల దేవుడు తన ద్వారా ఏదైతే జరిగించాలనుకున్నాడో ఆ ప్రాముఖ్యమైన సంగతి, పాత నిబంధన అంతటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, లేఖనాల్లో ప్రాముఖ్యమైనది ఏంటి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించిన సాక్ష్యం ఇది. పాత నిబంధన అంతా సిలువ వేయబడవలసిన, లేదంటే ఈ భూమి మీదకి రావలసిన క్రీస్తుని గురించి మాట్లాడుతుంటే, క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చాడు, ఇప్పుడు ఆయన తిరిగి ఆరోహణే వెళ్ళాడు. ఈ మధ్య జరిగిన సంగతులన్నీ రాయబెడుతూ వచ్చి తిరిగి రానయ్యున్న ప్రభు కొరకే సిద్ధపాటును గురించి క్రొత్త నిబంధనలో ఈ సంగతులు జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాయి. పాత నిబంధనలోనే ఈ దావీదు కానీ, యాకోబు కానీ, అబ్రహాము కానీ, హిజ్కియా కానీ క్రీస్తుని చూపించాలా. అబ్రహాం ఎవరిని తీసుకురావాలా? ఆయనకి చేయబడిన వాగ్దానం క్రీస్తు. గలతీ పత్రికలో ఆ సంతానము క్రీస్తు అంటాడు. ఈ స్పష్టత ఏ మాత్రము వారు మర్చిపోకూడదు. ఈ సందర్భంలో వారు ఎవరైనప్పటికీ విశ్వాసమును బట్టి క్రీస్తుని చూచారు. వారు ఆ పేరు వారు ఎరగకపోయినా యేసుక్రీస్తు అనే పేరు చూచారు వారు. అట్లనే హిజ్కియా ఆ సంగతుల విషయమై దావీదు ప్రవర్తించిన విధానంలో ప్రవర్తించి దేవుడు తన విషయమై కలిగిన గొప్ప ఏర్పాటును విషయమై నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు, పట్టింపు లేదు. ఆ కారణం చేత ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు ప్రవక్తను పంపించాడు, యెషయాను పంపించాడు. నీవు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రార్థన చేశాడు. ఇప్పుడు గోడతో, ఇంకా ప్రవక్తతో కాదు మాట్లాడేది, ఎవరితో మాట్లాడుతున్నాడు? 2-3 వచనాల్లో అతడు తన ముఖమును, ప్రవక్తతో మళ్ళీ దేవుని కబురు చేయడం కాదు, నేరుగా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. యెహోవా అని చెప్పి, నా ప్రవర్తన నీకు తెలుసు కదా, నా సంగతులు నీకు తెలుసు కదా, ఇవన్నీ తెలుసు, వాస్తవమే. కానీ దేవుడు నీ విషయమైన ఏర్పాటు ఏదైతే కలిగినాడో దానిలో నీవు తప్పిపోయావు. అయితే ఒక 15 సంవత్సరాలు నీకేమిటి మళ్ళా ఆయుష్ ఇస్తున్నా, చక్కబెట్టుకో ఇప్పుడు నీ వీళ్ళు. ఇదే మాట నీ కొరకే, నా కొరకే. అందుకొరకే మనం సజీవులమై ఉన్నాం. లేని ఎడలా మనం కూడా మృతులా, అంటే మృతులంటే చచ్చిపోయే వాళ్ళం అని అర్థం కాదు, అది ఒకటే కాదు, కానీ క్రీస్తు నుండి వేరే ఉందాం. అయితే దేవుడు అట్లా మనం విడిచిపెట్టలేదు. నిజమే, క్రీస్తు నుండి బయటికి లాగా అనేక శక్తులు మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ లోకంలో. అయితే క్రీస్తు మనల్ని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే, హిజ్కియా వలె నిన్ను కూడా క్రీస్తు కొరకైనా సాధనముగా వాడుకోవాలని. అందుకొరకే అక్కడ అంటాడు. తర్వాత ఈ తాను చెప్తూ వచ్చాడు 9వ అధ్యాయం నుండి, వచనం నుండి 38వ అధ్యాయంలో. ఇదంతా చదవడానికి సమయం కాదు, కానీ 9వ వచనం నుండి తనకు కలిగిన వేదన, తనకు కలిగిన బాధతో పాటు సంతోషాన్ని ఇప్పుడు ఆయుష్ ఇచ్చిన తర్వాత తాను వ్యక్తపరుస్తున్నాడు. అందుకే తాను ఎట్లా జీవింపజేస్తాడు, ఎట్లా బాగు చేస్తాడు 16వ వచనంలో, 17వ వచనంలో తన ప్రాణమును సమాధిలో నుండి ఎట్లా విడిపిస్తాడో రాసి ఇప్పుడు చెప్తున్నాడు. 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతిని కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడిని స్తుతిస్తున్నాను. ఇప్పుడు తెలిసింది ఆయనకి ఏంటిది, ఎందుకు ఈ స్తుతి. అప్పుడు చెప్తున్నాడు, తండ్రులు కుమారులకు నీ సత్యమును. అసలు సంగతి అప్పుడు అర్థమైంది. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు. ఇది ఎరిగి స్తుతించిన తర్వాత 3 సంవత్సరాలకి ఆయనకి కుమారుడు కలిగాడు. అప్పటి వరకు హిజ్కియాకి ఎవరు లేరు. తర్వాత లైన్ అంటే వంశావళి కొనసాగించడానికి సంతానం. ఎందుకు సంతానం అవసరం? ఎందుకు మగబిడ్డ అవసరం? క్రీస్తు రావాలా. ఈ వంశావళిలో నుండే క్రీస్తు రావాలా. దావీదు వంశావళిలో నుండి హిజ్కియా, తర్వాత హిజ్కియాలో నుండి క్రీస్తు రావాలా. కానీ 15 సంవత్సరాల ముందు మరణమవుతున్నామని ప్రభు చెప్పినప్పుడు తనకి ఎవరు లేరు, కుమారుడు లేడు. దేవునికి ఇష్టడిగా భౌతికంగా జీవించాడు, నిజమే. తన పితరుడైన దావీదు ప్రవర్తనకు తగినట్టుగా నడిచాడు, నిజమే. ఉన్నత స్థలాలు పడగొట్టాడు, నిజమే. నేవిష్టాన్ని పేరు పెట్టిన ఇతడు సర్పను పగలు కొట్టాడు, అది నిజమే. యెహోవాను హత్తుకున్నాడు, మోషే ధర్మశాస్త్రం అంతటి చెప్పు నడుచుకున్నాడు, నెమ్మది కలిగి జీవించాడు.
జయము పొందాడు వెళ్ళిన చోటలా కావు, ఎందుకంటే దేవుడు అతనికి తోడుగొన్నాడు. కానీ తన విషయమైన సంపూర్ణమైన పని భూమి మీద నెరవేర్చబడలేదు. 15 సంవత్సరాల ముందు ఇప్పుడు తెలుసుకున్నాడు, ప్రభువుని ఆరాధిస్తూ తెలుసుకున్నాడు. తండ్రులు కుమారులకి నీ సత్యాన్ని తెలియజేస్తారు. 3 సంవత్సరాల తర్వాత దేవుడు హిజ్కియాకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు కుమారుణ్ణి ఇచ్చాడు, మనుష్యాన్ని ఇచ్చాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు హిజ్కియా ఎలాగూ 15 సంవత్సరాల తర్వాత మరలా ఏమైపోవాల్సిందే? చనిపోవాల్సిందే. తాను చనిపోయిన తర్వాత 12 ఏళ్ల వాడైన మనష్షే హిజ్కియాకు ప్రతిగా రాజు అయ్యాడు. ఇప్పుడు 12 ఏళ్ళప్పటికి అవన్నీ మనకు రాజుల గ్రంథాలు కనబడతాయి, అవంతా వృత్తాంతాలు మనకు కనబడతా ఉంటాయి. అయితే ఉద్దేశం ఎరిగాడు హిజ్కియా. ఇప్పుడు నీ విషయమే నా విషయమే ప్రభుని ఆరాధించడానికి వచ్చా. పాత నిబంధనలో క్రీస్తును లోకంలోనికి తెచ్చిన నిమిత్తమై వారి ప్రయాస అంతా ఎక్కడి వరకు? మరియ వరకు. బాప్తిస్మిచ్చి యోహాను తర్వాత తల్లి అయిన యేసు తల్లి అయిన మరియ వరకు కూడా క్రీస్తును లోకములోనికి తెచ్చిన నిమిత్తమే వారి ప్రయాస. అక్కడ నుండి క్రీస్తు తిరిగి రానున్నాడు. అప్పటి వరకు కూడా తిరిగి లేచిన క్రీస్తును నీ ద్వారా నా ద్వారా ఏం చేయాలి? ఇప్పుడు లోకానికి చూపించిన నిమిత్తమై, మనలోనున్న క్రీస్తు బయటికి లోకానికి చూపించిన నిమిత్తమై, నీలోనున్న మహిమ నిరీక్షణ లోకానికి చూపించిన నిమిత్తమై సంఘములోకి అవయవంగా చేసి ఒక ఆరాధికునిగా నిన్ను చేశాడు. నీ ద్వారానే ఆయన మహింపరచబడతాడు, నీ ద్వారానే లోకానికి ఆయన చూపించబడతాడు, నీ ద్వారానే ఆ యొక్క అన్యజనులు క్రీస్తుని ఎరగని వారిని క్రీస్తునది తెచ్చుటకి రాయబారులుగా పెట్టాడు. నీవే ఒక రాయబారు. 5వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక ప్రకారం క్రీస్తుకు రాయబారులమే అంటాడు. ఇట్టి గొప్ప స్థాయి నీకు నాకు ఇచ్చాడు. మరి దానికి తగినట్లుగా జీవిస్తే ప్రభుని ఆరాధించబద్దులమైన, ఎందుకంటే నీవు నేను ఆరాధించే ఆరాధనే ప్రభు స్వీకరించేది. ఇట్టి స్థాయిలో ఉండి ఆరాధించేవారు ఆరాధన స్వీకరిస్తాడు, కానీ మిగిలిన వాళ్ళది ఏదో ఉన్నది కదా అని చెప్పి కంఠస్థ పెట్టి చెప్తే కాదు. ఒకవేళ వాక్యం తెలుసు కదా అని మనలో కూడా అలవాటైపోయి చెప్పేది కాదు. ఇది అనుభవపూర్వకమైనది, ఇది యథార్థమైనది. నీ విషయమైనది దేవుని చిత్తమేంటి, నా విషయమే దేవుని చిత్తమేంటి. హిజ్కియా విషయమే దేవుని చిత్తం గుర్తించాడు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నీవు లేనిదే రెండవ జీవం ఎక్కడికి వస్తుంది? రెండవ జీవం లేనిదే కుమారుడికి జన్మ ఎక్కడ వస్తుంది? కుమారుడు లేనిదే క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? ఇవన్నీ రావాలంటే నేను 15 సంవత్సరాలు బ్రతికుండాలా, ఈలోపు కుమారుడు రావాలా, ఆ కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించే వరకు వాడు మంచోడో చెడ్డోడో తర్వాత వానిలో నుండి క్రీస్తు రావడానికి ఒక పాత్రగా భూమి మీద ఆయన సిద్ధపరిచిన నిమిత్తమై భూమి మీదకి పంపబడిన హిజ్కియా తన పని చేయకుండా పరలోకానికి, లేదంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. నీ విషయమే నా విషయం కూడా అంతే. మనం ఇంక భూమి మీద సజీవులమై ఉన్నామంటే, మరొక మాటలో సంఘముతో కలిసి ఉన్నామంటే ఈ దేవుని యొక్క ఉన్నత ఉద్దేశము మన ఎడల ఉంది. అది నీవు నిన్ను గుర్తించి ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. హిజ్కియా విషయం ఏంటంటే, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించేవాడు. మన జీవిత దినములు యెహోవా మందిరములో తంతివాద్యం. అప్పుడు తర్వాత రోగానికి మందు, బాగుపడ్డాడు, తర్వాత సంగతులైన తర్వాత ఉంటాయి, వాటి ఇప్పుడు ధ్యానించు. అయితే ఉద్దేశం ప్రభుని ఆరాధించడం కన్నా తలంపు ఏమంటే హిజ్కియాకే కాదు, నీ విషయమే నా విషయమే కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మన కలిగిన ఉద్దేశం మన ద్వారా కూడా ఆయన పని చేయడానికి ఇష్టపడి మనల్ని ఆయన పనిలో పెట్టుకున్నందుకే, ఆ దండులో మనల్ని చేర్చుకున్నందుకే, ఆయన శరీరంలో మనల్ని ఐక్యపరిచినందుకే కృతజ్ఞతా హృదయం కలిగి ప్రభుని ఆరాధించబద్దులమైన ఆయనే మనల్ని చేర్చుకున్నాడు. ఆయనే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించాడు. ఆయనే పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఆయనే స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయనే మన పక్షాన పనిచేస్తాడు. ఆయనే మనతో ఆయన కృపతో నింపుతాడు. ఆయన పరిశుద్ధాత్మ వలననే శక్తి మనకి ఇస్తున్నాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. విధేయత చూపిస్తే చాలు, నీకు నాకు బహుమానం, జీతం కూడా ఇస్తున్నాడు. ఇంత గొప్ప సంగతులు, పరసంబంధమైన సంగతులకు పాత్రలుగా చేసిన దానికి ప్రతిగా మనమైన ఆరాధించబద్దులమైన. అందుకే ఇక్కడ 2 హృదయంతో హిజ్కియా అంటాడు, సజీవులే కదా నేను స్తుతిస్తారు. నేను పాతాళాన్ని పోతే అక్కడ విషయం ఏముంది? ఏమీ లేదు. మృతి నీకు కృతజ్ఞత చెల్లించడానికి అవకాశం లేదు కదా, సజీవుడిగా పెట్టావు. ఇప్పుడు నేను చెల్లించే ఈ కృతజ్ఞత, ఈ ఆరాధన నోటితో చెప్పేది మాత్రమే కాదు, క్రియలు. ఏంటా క్రియలు అంటే, తండ్రులు కుమారులకు నీ యొక్క సత్యమును తెలియజేస్తారు. చేసేది ఆయనే, అంతా క్రియ చేసేది ఆయనే. లోబడితే చాలు, ఆయన చేయిస్తాడు నీ ద్వారా నాదో.
యెహోవా ఆయనను రక్షించేవాడు, ఆయనే చేస్తాడు. ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం అన్వయించుకుందాం. నీ విషయమే దేవుని చిత్తమేంటి, నా విషయమే దేవుని చిత్తమేంటి. హిజ్కియా విషయం తను ఎరిగాడు. ప్రభువుని దర్శించగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఆయన ఒక్కసారే ప్రభు ఇల్లు అంటే అదే హెబ్రీ పత్రికలో కనబడుతుంది. మనమే ఆయన ఇల్లు. ఈ ఇంటి ద్వారా ఆయన మహిమ పొందాలా. ఆ కట్టుచిన వాడు ఆయనే. అయితే ఈ క్రమములో ఈ భూమి మీద సంపూర్ణంగా ప్రభు పని చేసి తండ్రిని మహిమపరచవలసిన బాధ్యత నీకు నాకు దేవుడు ఇచ్చి ఉంటుండగా, ఇది నోటితో చెప్పేది కాదు. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించుట, సజీవయాగానికి సమర్పించుకోవడం అంటే అది. ఆయన ఏం చెప్పాడో చేయమని అర్థం. కాబట్టి ఉన్న చోటనే ఆయన ఉద్యోగము చేయమన్నాడా, ఉద్యోగం చేస్తూ ప్రభుని నీకు ఇచ్చింది ఆయనే. నేను విద్యలో ఉన్నావా, చదువుకుంటూ ప్రభుని సంతోషపెట్టు. నేను పూర్తి సేవ కొరకు పిలిచాడా, అన్నిటిని విడిచిపెట్టి ప్రభుని సంతోషపెట్టు. ఇవి ఉన్న స్థితిలోనే, ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో, ఏ పనిలో దేవుడిని పెట్టాడో అది అర్థం. అక్కడ సజీవంగాన్ని సమర్పించుకోండి. అన్ని వదిలి రమ్మని అంటే దేవుడు నీకు ఇచ్చిన అన్ని వదిలి రమ్మని అర్థం కాదు. దేవుడి నుండి ఎక్కడ పెట్టాడో, ఏ పని నుండి కొనసాగిస్తున్నాడో ఆ పనిలో ప్రభుని మహిమపరచు, సజీవంగానికి సమర్పించుకో. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. అంతేగాని ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఆయన ఈ లోక మర్యాద చొప్పున చేసే సేవ కాదు, ఆరాధన కాదు ఇది. ఇది యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో చేయవలసిన ఆరాధన. కాబట్టి దీని కొరకే ప్రభు మనల్ని పిలిచి ఉంటుండగా హిజ్కియా వలె ఆ స్థానంలోనికి మనం వెళ్ళి ఆలోచన చేద్దాం. హిజ్కియాని, యాకోబు, దావీదు కాదు. ఇప్పుడు నీ పేరు, నా పేరు, మనమే ఆరాధన చేద్దాం. ఆరాధన చేటుకి పిలువబడ్డాం. ఆరాధికులము అని ప్రభు పిలుస్తున్నాడు. ఆరాధనలకు యోగ్యుడిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు నా జీవితాలు మనం చూచి ప్రభుకి ఇష్టంగా జీవించిన నిమిత్తమై నా ద్వారా కూడా నీ పని చేయించుకుంటావు ప్రభు. నేను లేకపోతే నీ పని లేదంటే అక్కడ అర్థం ఎలా ఉందంటే, హిజ్కియా కుమారుని ఇవ్వకపోతే క్రీస్తు భూమి మీదకి రాడన్నంత ఆధారపడ్డాడు హిజ్కియా మీద దేవుడు అన్నట్టుగా ఉంది అక్కడ. హిజ్కియా మీదే కాదు, నీ మీద, నా మీద దేవుడు ఆధారపడ్డాడు. ఆయనకి చేతగా కాదు, ఆయన చేయలేక కాదు, నీకు నాకు అంత ఘనత ఇచ్చాడు. ఘనత తెచ్చుకుని తెలిసి అంటాడు జకరియా గ్రంథంలో, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు మీ ద్వారా ఘనత రావాలా, మన ద్వారా ఘనత రావాలా, తప్పిపోయిన ఆదాము ద్వారా ఘనత రావాలా. ఒక మట్టి బొమ్మను చేయడం దేవుడికి పెద్ద కష్టమేం కాదు. ఒక మట్టి బొమ్మను చేశాడు, జీవవాయువు ఉదాడు ఆదాముని చేశాడు. ఆదాము తప్పిపోయినాడు, ఆదాముని పక్కన పెట్టి ఇంకొక మట్టి బొమ్మ చేయడం పెద్ద కష్టమేం కాదు. దేవుడు అలాగ చేయలేదు. ఈ తప్పిపోయిన ఆదాము తిరిగి సంరక్షించిన నిమిత్తమే తన కుమారుణ్ణి కడబడి ఆదాముకి ఈ లోకంలోకి పంపించాడు, శిలువ మరణానికి అప్పగించాడు. శ్రమగుండా దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకంలో ఉన్నాడు. ఆయన శిలువ మరణం పొందినందుకు తగ్గించుకున్నాడు. ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి బాధ, ప్రతి వేదన శరీరంలో ఆయన పొందాడు. అందుకొరకే నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పాపుల చరికి ప్రత్యేకంగా వాడుగా, పవిత్రుడిగా నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే బలి అర్పణ చేయబట్టును బట్టి ఆయనలో నీకు నాకు జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవం నీకు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద జీవము కలిగిన మనము మొదటి సజీవులం. రెండవది నిత్యత్వంలో ప్రభుత్వ సదాకాలం ఉండే నిత్య జీవం కలిగిన అది రెండవ జీవం. అందుకే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమును అంటాడు. అందుకే నేడనే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఈ దినమును నేను సజీవుడినే నిన్ను స్తుతిస్తాను. స్తుతించే, ఎందుకంటే ఇక్కడ ఈ జీవము మనం మొదటి జీవం లేకపోతే పరదేశికి తీసుకుపోబడతాం. అక్కడ విశ్రాంతిలో ప్రవేశించకముందు కొంతకాలం అక్కడ టెంపరీ విశ్రాంతిలో కొంతకాలం ఉంటాం. అక్కడ స్తుతి, ఆరాధన అక్కడ ఆ సంగతులు అక్కడ ఉంచబడవు. ఇంకా ఇక్కడ మాత్రమే సజీవులే కదా నేను స్తుతిస్తాను. పర సంబంధం ఇంకా ప్రభు వచ్చాక, ప్రభుత్వం ఉన్నాక సదాకాలం ఆయన స్తుతిస్తాం. అప్పుడు భూ సంబంధమైన జీవము మనలో ఉండదు. కేవలం ఆత్మ సంబంధమైన జీవం గలవారమై సజీవులుగా ఆయన స్తుతిస్తాం. ఈ రెండు జీవాలు కలిగి ప్రభుని ఆరాధించేది భూమి మీద మట్టుకే, ఈ దినం మట్టుకే. అంటే రేపు ఏమగునో మనకి తెలియదు. ఈ దినాన్ని సజీవులుగా ఉన్నాం. ఆ జీవం ఎప్పుడు ఉంది? నిత్య జీవం స్వతంత్రించుకుంటానికి, నిత్య జీవనకు వారసులుగా ఉండ పిలువబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు అనే వరమును పొందాం, నిజమే. అయితే ఈ భూమి మీద సజీవులమై పర సంబంధమైన జీవము కలిగి సజీవులంగా ప్రభుని స్తుతించే ఆధిక్యత మాత్రం శరీరంలో ప్రాణమునంత వరకే. ఈ రెండు జీవాలు ప్రాణం విడిచిపెడితే ఒక జీవం పోద్ది, ఆ తర్వాత పరదేశికి వెళ్తాం. మళ్ళా ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట, ఆత్మ ఎదుట సజీవులమైండు వారు ఇద్దరు కలిసి మధ్యాకాశంలో ప్రభుని చేరి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటుంది స్తుతి, ఆరాధన. ఆ ఆరాధన వేరే. అక్కడ జీవముతో కూడిన ఆరాధన,
భూ సంబంధమైనది క్షయమైపోయేదేమి ఉండదు. అయితే ఈ భూమి మీదే క్షయమైపోయే దేహముతో జీవము కలిగి పర సంబంధమైన జీవం ప్రభు ద్వారా పొంది జీవింపజే ఆత్మను కలిగి ప్రభును ఆరాధించే యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా నీవు నేను చేయబడిన కారణాన్ని బట్టి సంతోష హృదయాలతో మనకి స్థితి ఎరిగి నిజమే మనం కూడా మరణానికి పాత్రులం. అయితే ప్రభు కృప చూపిస్తున్నాడు. కృప వెంబడి కృప నీ నా జీవితాల్లో మనకు అనుగ్రహించి మన దోషముల చేత, మన అపరాధముల చేత దేవునికి తిరుగుబాటు చేసిన మన స్థితిని బట్టి మనల్ని శిక్షించక, మనల్ని తృణీకరించక, మనల్ని త్రోసివేయక మన ఆయుష్షు పొడిగించి మన జడల ఆయన సంకల్పం పూర్ణముగా నెరవేర్చబడి నిమిత్తమై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు సంపూర్ణం చేయ నిమిత్తమై భూమి మీద ఇంకా జీవం ఇచ్చాడు నీకు నాకు. ఈ సజీవులమైన మనము, ఆ జీవాన్ని కలిగిన మనము ఇప్పుడు ప్రభువుని స్తుతించాలి. ఎప్పుడంటే ఈ దినమునే, రేపు ఏమవుతాం, రేపు ఉంటాం లేదు తెలియదు. ఈ దినమున నేను సజీవుడినే నిన్ను స్తుతిస్తున్నాను. ఇటు ఆరాధన అనుభవపూర్వకంగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీవు నేను కూడా, ఆయన పనిలో కొనసాగుతున్న నీవు నేను కూడా యథార్థముగా ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళే ఉపాధ్యాయులు ఇద్దరు, జాన్సక్క అలాగే జోష్ కుమార్ ప్రభుని ఆరాధించండి. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా దగ్గరగా ప్రభువును ఆరాధించండి. అంటే ప్రియాంక అనారోగ్యంగా ఉన్న కారణం చేత మీరిద్దరూ ఈరోజు వాళ్ళని ఆరాధించండి. 730 పాట పాడదాం. పాట సంఖ్య 730, 714 పాతవార్లు. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలే ననే. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలే ననే. ప్రభువా ఏవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. ఏవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. నష్టముగానెంచుకొని ముందుకే సాగుతున్నాను. నష్టముగానెంచుకొని ముందుకే సాగుతున్నాను. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడ నగుదున్. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడ నగుదున్. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును గూర్చి
అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియోధకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా వెనుకానున్నవి మరచి ముందున్న వాటి కొరకై వెనుకానున్నవి మరచి ముందున్న వాటి కొరకై పడుచు ధైర్యముగా ముందుకే సాగుతున్నాను. పడుచు ధైర్యముగా ముందుకే సాగుతున్నాను. ప్రభువా గురియోధకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలే అని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలే అని. ప్రభువా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం నుండి. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలుగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలో కనబట్టుకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభు దినంలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, సజీవులముగా సజీవ దేవుడైన నిన్ను, సజీవుల దేవుడిగా పిలువబడేవాడమైన నిన్ను స్తుతి చెల్లించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపకై నేను స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బలాన్ని మేము సమీపిస్తూ ఉంటుండగా నీ జీవము గల మాటలు మాతో మాట్లాడినట్లుగా చేయండి. మేము వినే చెవులు కలిగిన వారంగా, గ్రహించే హృదయం కలిగిన వారంగా, సమ్మతి గల మనస్సు కలిగిన వారంగా ఉంచండి. ఈ వాక్యమును గ్రహించి వెలుగులో నడుచుకుంటూ ఇష్టపడి యోగ్యముగా బలలో చేయుటకు సహాయం చేయండి. నిలబడి నీ దాసునే నేను నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొంచు నేను ఖాళీ చేసుకొంచు ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ప్రజలమైన మా కొరకే మీరు ఉద్దేశించిన సంగతులతో మాతో మాట్లాడే మమ్మల్ని తృప్తిపరిచి, పోషించి, ధైర్యపరిచి, ఆదరించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు మరక్షకున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనేక సంగతులు తనను గురించి చెప్పుకొని, అంటే కొరింథీలో ఉన్న సంఘమును హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే వారిలో దేవుని వాక్యం అధికంగా ఉంది,
ఉపదేశకులు, శ్రేష్టమైన ఉపదేశకులు వారికి ఉన్నారు. కృపావరములు కూడా అన్ని లోపం లేకుండా చక్కగా కొనసాగిస్తున్నారు. అయినా దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో లోటుపాట్లు కలిగి ఉన్నారు. అదే ఉదయకాలం హిజ్కియా విషయం చూస్తూ వచ్చినాం, యాకోబుని చూసాం, జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే వారి యొక్క దేవుడు వారి పక్షమున వారు చేయాలని పెట్టిన కార్యముల విషయంలో తప్పిపోతూ వస్తున్నారు. కృపావరముల లోపం లేదు, జ్ఞానం విషయంలో లోపం లేదు, కానీ దేవుని మనస్సును వారు అర్థం చేసుకోవట్లేదు. అందుకొరకే వారిలో విభజనలు వచ్చినాయి. వారిలో ఇంకా పసిపిల్లల మాదిరి ఉన్నారు, శరీర సంబంధులుగా. గృహ నిర్వాహకత్వం యొక్క విలువ ఎరగలేకుండా ఉన్నారు, జారత్వం చేస్తున్నారు, పౌలును కూడా లెక్క చేయట్లేదు. ఇలాంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పుడు కఠినమైన ఈ పత్రిక, మొదటి పత్రికను వారి కొరకు రాశాడు. ఎందు నిమిత్తం అంటే వారు భౌతిక సంబంధమైన చూస్తున్నారు. అంటే సంఘంలో ప్రోగ్రామింగ్ చక్కగా, ఎందుకంటే కృపావరం ఉంది కాబట్టి, లోపం లేదు కాబట్టి అన్ని పనులు చక్కగా అయిపోతున్నాయి. జ్ఞానంతో వాక్యం ప్రకటించబడుతుంది. ఇంతే పరలోకం అనుకున్నారు, కానీ వారి జీవితాలు క్రమపరుచుకొని వారే దేవునికి ఆలయం అన్న సంగతి మర్చిపోయారు. అనగా అందుకే పౌలు ముందు చెప్తాడు, మీరు పరిశుద్ధాత్మకు ఆలయం. 6వ అధ్యాయంలో అందుకే ఆ మాటలు చెప్పవలసి వచ్చింది. ఎందు నిమిత్తం అంటే వారి ఎడల వ్యక్తిగతంగా సంఘములో పరిశుద్ధపరచబడిన వ్యక్తుల విషయమై, వారి విషయమై వారి గ్రహింపు బాధ్యత మర్చిపోయారు. అందుకే 6వ అధ్యాయంలో చూడండి 13వ వచనము, నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని కూడా నాశనం చేస్తాడు. జారత్వ నిమిత్తం కాదు, కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇది వారికి వ్యక్తిగత శరీరముల గురించి మాట్లాడుతున్నాడు, వ్యక్తిగత పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు బల యొద్ద కూడా వ్యక్తిగత పరిశుద్ధత, కార్పొరేట్గా సంఘమును గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. 11:28 ఆ మాట చెప్పాడు. ఎవరికి వారే పరీక్షించుకునేది. నేను మీ తప్పులు మీరు నా తప్పులు మోపేదానికి కాదు, మనల్ని మనం. వారు అలాగున్నారు, నిజమే, వాక్య వెలుగులో నడుచుకుంటున్నారు, వారిలో అన్ని పనులు చక్కగా వెళ్తున్నాయి, కానీ దేవుడు వారి ఎడల కలిగి ఉన్న పరిశుద్ధతను వారు కోల్పోయారు. అదే ఇది నాన్న మన ప్రభు బలి యొద్ద మనకు కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యక్తిగతంగా మనం వాళ్ళకంటే బాగున్నామా? కాదు. లేదు మిగిలిన వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం కదా? కాదు. ప్రభు కోరేది అది కాదు. నీ గురి, నీ యొక్క దృష్టి ఉంచవలసింది సంపూర్ణుడైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు. ఆయనను చూస్తే అప్పుడు మనలోని లోపాలు కనపడతాయి, మనలోని పతనాలు కనపడతాయి. అంతేకాదు, వాటి నుండి విడిపించుటకు తగిన శక్తి కూడా ఆయన నుంచి వస్తుంది. అదే అక్కడ చెప్తున్నాడు, దేవుడు ప్రభువును లేపెను 6:14, మనలను కూడా తన శక్తి వలన లేపును అన్నాడు. ఆల్రెడీ లేపబడ్డాం, ఇంకా లేపబడాలి. అది దాని అర్థం. అది దేవుడు ప్రభువును లేపాడు. మనం కూడా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడిన కారణాన్ని బట్టి, ఆయన మరణములో పాలు పొందిన మనం ఆయన జీవములో కూడా, తిరిగి లేచుట్లో కూడా పాలు పొందాం, లేపబడ్డాం. క్రీస్తు కూడా చనిపోయాం, ఆ కారణం చేత క్రీస్తుతో కూడా లేపబడ్డాం. మరి ఇంకా లేపును అని ఎందుకు అంటున్నాడంటే, లేపబడిన మన విషయంలో మరణమయ్యే సమయాలు అనేకమైనవి ఉన్నాయి, మరణం అవ్వవలసిన సమయాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, మరణం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏ విషయంలో మరణం అయిపోయాం? హిజ్కియా విషయంలో. హిజ్కియా మాదిరి చేయవలసిన పని విషయంలో నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో,
అంటే ఇల్లు చక్కబెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి నీ శరీరంలోనూ నీ ప్రాణం వెళ్ళిపోయే దినాలు ఇంక సమీపించినాయి కాబట్టి నువ్వు సరి చేసుకో. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ శరీరముతో మనం జీవించాలంటే ప్రభు కొరకే, శరీర సంబంధమైన విషయాల కొరకే చావవలసిన వారమైనా, అనుదినము చావవలసిన వారమైనా, వాటిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిలో చస్తే, శరీర సంబంధమైన క్రియలు చంపితే, ఆయన శక్తి వలన దేవుడు ప్రభువును, లేదంటే అక్కడ రాయబడినట్లుగా దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా అదే శక్తి చేత లేపుతాడు. ఎప్పుడు మనం చేస్తే. మనం చావడానికి ఇష్టపడకపోతే ఈ శరీర సంబంధమైన క్రియల విషయంలో దాని అర్థం ఏంటంటే దేవుడు మనలను లేపుటకు శక్తి గలవాడని విశ్వాసం మనలో లేనట్లు. ప్రభు లేదా అది మనం చేసుకోవాల్సిన పరీక్ష. ఏంట పరీక్ష అంటే తిరిగి లేపబడ్డాం, క్రీస్తుతో పాటు ఆయన కూర్చుండబెట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము, కొలస్సీ 3 ప్రకారం మన జీవం పైన ఉంది. అలాంటప్పుడు ఈ భూమి మీద మనం జీవించే జీవితములో ఆ జీవము కొరకైన జీవితము జీవించాలంటే ఈ భూమి మీద ఉన్న జీవములో ఈ శరీరాన్ని నలుగగొట్టుకొని గురి ఎద్దుకు పరిగెడితే ఆయన ఆ ప్రభువును దేవుడు లేపినవాడు మనల్ని కూడా ఆయన శక్తి వలన లేపుతాడు. లేదు మనం చవడానికి ఇష్టపడకపోతే ఆయన మనలను చంపడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇష్టపూర్వకంగా చేయవలసిన పని. శరీర క్రియల విషయమై చనిపోవటం అంటే మనమే ఇష్టపూర్వకంగా దాన్ని చంపాల. ఎందుకు? ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. రక్షణ పొందిన నీకు నాకు స్వాతంత్ర్యం ఉంది. ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎలాగైనా వాడచ్చు. అయితే ప్రభువు కొరకు వాడాలంటే, ప్రభువు నీతో ఉండాలంటే, నీవు ప్రభువుకు దాసుడిగా ఉండాలంటే, ప్రభువుకి ఇష్టడిగా ఉండాలంటే ప్రభువు దేని చంపాడు దాన్ని చంపాలా. అవి మనమే చంపాలా. ఆయన లేపుతాడు. అప్పుడు ఎప్పుడు చంపగలమంటే ఆయన లేపుటకు శక్తి గలవాడు. అబ్రహాం అదే విశ్వసించాడు. పాత నిబంధనలో ప్రభువు నెరగక ముందే, ప్రభు ఆయన కొరకు చనిపోకముందే విశ్వాసము నిరీక్షణ సంబంధమైన సంగతుల విషయంలో క్రొత్త నిబంధనలో మనకు కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలు వారికి లేనప్పుడే మృతులను సైతము లేపగలవాడు. ఆయన మృతులను లేపగలిగిన వాడు. అందుకే విశ్వాసముతో తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించను రాయబెడుతూ వచ్చింది. అట్టి విశ్వాసం ప్రభు నేను నా నుండి కోరుతున్నాడు. ఇంకా క్రీస్తు లేనప్పుడే అబ్రహాం అట్లాంటి విశ్వాసం చూపిస్తే, ఇప్పుడు క్రీస్తులో ఉండి ఆయన ఆత్మను కలిగిన వారమైన మనము శరీర క్రియలు చంపకపోవడం గల కారణం ఏంటంటే ఆయన పునరుద్ధాన శక్తి మీద నమ్మకం లేకపోవడం. తన ఉద్దేశం అదే. దేవుడు ప్రభువును లేపెను, తన శక్తి వల్ల మనలను కూడా లేపుతాడు అనే విశ్వాసం ఎవరిలో లేదో వారు శరీర క్రియల విషయమై చంపుకోవడానికి ఇష్టపడరు. ప్రభు బలేదు అందుకే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవడైతే శరీర క్రియలను బట్టి నడుచుకుంటాడో వాడు ఆయన వాడు కాడు. ఎవడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటాడో వాడు ఆత్మ సంబంధి, వాడు ఆయన వాడు. ఆత్మ సంబంధి ఆత్మ తనలోనున్న ఆత్మకు విధే చూపిస్తాడు. అందుకే ఇక్కడ ఆ విషయం చెప్తున్నాడు. 18వ వచనం 6:18 జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపలన్నది కానీ సొంత శరీరము హానికరం చేస్తున్నాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకా వేశ్యలతో కాదు ఉండాల్సింది, అంటే క్రీస్తుకు బయట ఉన్న వారితో కాదు, క్రీస్తుతో మీరు ఏమైపోయారు? ఏకాత్మ అయిపోయారు. 17వ వచనంలో ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయ్యాడు. మీరు ప్రభు విడదీయలేని బంధం. అది ఇంకా ఎలాగైతే దేవుడు ఆదాము నవ్వును సృష్టించిన తర్వాత, లేదా ఆదాములను నవ్వును తీసిన తర్వాత వారిద్దరు ఏక శరీరం అని చెప్పాడు, వారు విడదీయలేని వారిగా ఉండవలసిన వారుగా పిలువబడ్డారు. క్రొత్త నిబంధన ఉండుటకై పిలువబడ్డారు. పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చుటను బట్టి దేవుని సంబంధులు. క్రొత్త నిబంధనలో మీరు క్రీస్తు వారు కాబట్టి ధర్మశాస్త్రం నెరవేరుస్తారు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ ఉన్నాడు కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉంటారు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి. ఉండెదరు అంటాడు, ఉండుడి అంటాడు పాత నిబంధన. మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనలో ఉండాలి అంటాడు పాత నిబంధనలో. ఉంటారు అంటాడు క్రొత్త నిబంధనలో. మీరు
యోహాను పత్రికలో అంటాడు, ఆ వాక్య బీజం నుండి పుట్టినవారు కనుక ఆయన బీజం మీలో ఉంది కాబట్టి మీరు పాపము చేయలేరు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయజాలడు అంటాడు. పాత నిబంధనలో పాపము చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు పాత నిబంధన. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు కాబట్టి, పరిశుద్ధాత్మని శక్తి నీలో ఉంది కాబట్టి నీవు పాపము చేయజాలవు, చేయలేవు. వాక్యమును బట్టి, వాక్యం నీ హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి, పరిశుద్ధాత్మని హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి పాపము చేయజాలవు. అది జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అట్టి శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రభువును లేపెను, నిన్ను కూడా తన శక్తిని బట్టి లేపుతాడు. ఆ క్రమంలో చెప్తున్నాడు 19వ వచనంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఈ క్రమాన్ని తీసుకొచ్చాడు. ఇండివిజువల్, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు, సంఘములోని వ్యక్తిగత అవయవమైన నీతో మాట్లాడుతున్నాడు. నీ లోపము నీకు చెప్తున్నాడు, నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు, ఎందు నిమిత్తమే దేవుడిని ఏర్పరచుకున్నాడో చూపిస్తున్నాడు, నీ విడుదల పొందుటకే ఆయన చూపించే శక్తిని కూడా చూపిస్తున్నాడు. అది ప్రభు బలైతే మనం చేయవలసిన పని. ఈ క్రమాన్ని చూపించి ఈ మధ్యలో నేను వాడికంటే బాగున్నాను, ఆ సంఘం కంటే బాగున్నాను, లేదా వీరికంటే బాగున్నాను, ఎదుటివాని కంటే బాగున్నాను కాదు. నీ గురి ఆయనే ఉండాలా, ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆయనే. ఆ సంగతులు చెప్తూ ఇప్పుడు 9వ అధ్యాయంకి వచ్చేసరికి తన యొక్క అపోస్తలత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు వారు. అందుకు తన గురించి కూడా చెప్పుకొని మాకు అధికారం ఉంది, ఆయన అధికారంతో ఈ సంగతులు చేయట్లేదు, ఏ విధం చేతనైనా అందరి వాళ్ళ కలుస్తున్న కారణం ఏంటంటే కొద్దినైనా రక్షించుకోవాలి. ఈ సంగతులు చెప్తూ 7వ అధ్యాయంలో అంటాడు, ఈ లోకపు సంబంధమైన వాడి మీదే మీరు దృష్టి ఉంచుతున్నారు. అవి పరిచర్య అయినా, అది కృపావరమైనా, అది క్రీస్తుని గురించిన జ్ఞానంతో కూడిన సంగతులైనా ఈ భూ సంబంధమైన వాటి మీద వెళ్ళిపోతున్నారు మీరు. అది కాదు, గతించిపోతుంది. అది 7వ అధ్యాయంలో అంటాడు. చూడండి 7వ అధ్యాయంలో ఇంకా అన్నీ చెప్తూ చివరికి డైరెక్ట్గా 29 చదివండి సహోదరులారా. నేను చెప్పింది ఏమనగా, కాలము సంకుచితమైనది, లేనట్టు ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడినట్టు, కొనువారు తమ కొని తమది కానట్టు, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అంటే మితముగా అనుభవించండి, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందు నిమిత్తముగా వారి దృష్టి అంతా క్రీస్తు నుండే, దేవుని నుండే పొందుతున్నారు ఆశీర్వాదాలు, అందులో ఏం సందేహం లేదు. దేవుని గురించిన జ్ఞానం ఉంది, వాక్యం వాళ్ళకి మనకంటే బాగా తెలుసు, కానీ మనకంటే బాగా కృపావరాలు కూడా కలిగి ఉన్నారు, చక్కగా చేయగలరు దేన్నైనా సంఘంలో కార్యక్రమాలు. కానీ ఈ భూ సంబంధమైన మట్టికే అదే దృష్టి వారికి ఉంది. ఈ భూమి మీద మేము జ్ఞానవంతులం, మా క్రీస్తు తెలుసు చాలు, ఈ భూమి మీద మాకు బాగా అర్థమవుతుంది దేవుని వాక్యం చాలు, ఈ భూమి మీద మేము చక్కగా ప్రార్థించగలం చాలు, ఈ భూమి మీద వాళ్ళకంటే మేము బాగున్నాం చాలు. కాదు, దౌర్భాగ్యుడు నువ్వు అలా అనుకుంటే అదే అక్కడ తర్వాత మాట్లాడతాడు అది. అందుకే వారికి చెప్తున్నాడు, ఏ స్థితిలో పిలువబడ్డావు జ్ఞాపకం చేసుకో. పైన అంటాడు, ఎక్కడ ఎలాగ పిలువబడ్డావు దానిలో నుండి 23వ వచనం పైన చదివితే అర్థమవుతుంది. అయితే 23, 24 వచనాలు చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము. అదే చెప్తాడు, దాసునిగా పిలువబడ్డావు దాసునిగా నుండు, స్వతంత్రంగా ఉంటూ పిలువబడ్డావు స్వతంత్రంగా ఉండు. అంటే భౌతికమైన వాటిని గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి భౌతికమైన స్వాతంత్ర్యం, భౌతికమైన దాసత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తులో అపవాది బంధకములో నుండి స్వతంత్రులు, దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. వాళ్ళ లోకం మట్టికే, ఇంత మట్టిగా అంటున్నారు వాళ్ళు. మా ఉద్యోగం మాకు బాగుంటే చాలు, మా ఇల్లు ఉంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, మా క్రీస్తుని గురించి జ్ఞానం ఉంటే చాలు, లేదంటే నాకు సరిగా ఉంటే చాలు, ప్రార్థిస్తే చాలు, నా ఆత్మీయ జీవితం సరిగా ఉంటే చాలు, అంతవరకే. దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డావో దాన్ని పట్టుకోవడానికి గురి లేని జీవితాలు అవి. గురి లేదు. నీ సొంత భౌతికంగా సంతోషపెట్టే నిమిత్తమై, భౌతికంగా ఏ స్థితిని నీ సంతోషపెడుతుందో, ఏ స్థానం నిన్ను సంతోషపెడుతుందో, ఏ సంగతులు సంతోషపెడుతున్నాయో క్రీస్తు నుండి దాన్ని పొందడానికి అంతవరకే. క్రీస్తు నుండే, బయట నుంచి కాదు. లంచాలు ఇచ్చి బయట నుంచి తీసుకునే కాదు, క్రీస్తు నుండే పొందుతున్నారు. అడిగితే ఆయన ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. కొండ కింద ఉన్న వాళ్ళు కూడా ఇచ్చాడు. వారు తమకు ఏది అడిగారో దాని ఫలము
పొందారు. వాళ్ళు కూడా ఇస్తాడు, ఏమి ఇవ్వకుండా ఏం, ఆయన అన్యాయస్తుడు ఏం కాదు, అడిగిన వాళ్ళకి ఇస్తాడు. కానీ కొండ మీద ఉండే ఆ అనుభవంలోనికి రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఆయన ఏం కోరుతున్నాడు, నీకు అవసరంలే, నీకు వస్తే చాలు, నీవు తృప్తి పడితే చాలు, నీ కోరింది నీకు వస్తే చాలు. అంత మాత్రము చేత క్రీస్తులో ఉన్న కారణం చేత ప్రభు ఇక్కడ పౌలు ద్వారా కొరింథీలో ఉన్న పరిశుద్ధ సంఘానికి హెచ్చరిస్తున్నాడు వారిని. ఈ లోకపు నటనంత ఏమవుతుంది, గతించిపోతుంది. అందుకే మిగిలిన సంగతులను చెప్తూ వచ్చాడు. సరే, ప్రతి దాని విషయమై ఇప్పుడు వారిని సరి చేస్తున్నాడు. ఈ సంగతులు మీలో ఉన్నాయి, ఈ సంగతులు మీలో ఉన్నాయి. ఇప్పుడు తన యొక్క అపోస్తలత్వాన్ని గురించి చెప్పి ఇప్పుడు మనం చదివాం కదా 9వ అధ్యాయంలో. ఇప్పుడు అంటాడు 23వ వచనంలో, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనొకటికి దాని కొరకే. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే వారితో పాలివాడనవడానికి. ఎవడెలా ఉంటే వాడితో కలిసి వాడికి సువార్త చెప్పడానికి వాడి వంటి వాడి వలె ఉన్నాను నేను, అంతే. అయితే గురి వేరు. 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలీదా? అటువలే మీరు పరిగెత్తినప్పుడు ఎలా పరిగెట్టాలా? ఆ ఒక్కడి వలే పరిగెట్టాలా. బహుమానము పొందేవాడు పరిగెట్టినట్లుగా గురి యొద్దకే పరిగెత్తాలా. ఏదో ఉన్నాంలే, చేస్తాంలే, మేము కూడా ఆ పందెమిలో ఉన్నాం అన్నట్టుగా కాదు. బహుమానము పొందగోరువాడు పరిగెట్టినట్లుగా పరిగెట్టాలి. వాడికి ఇంకేం చూడటం, ఇంకా గురివైపే చూస్తాడు, లక్ష్యమే, ఏది పట్టించుకోడు. తిమోతితో చెప్తూ సైనికుని గురించి మాట్లాడతాడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. వాడు మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే గురి వద్దకే, నన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టాలి, అంతే. ఇంకేం చూడటం, ఇంకా నియమ ప్రకారం పోరాడమే. జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అదే గురి, అదే పరుగు, అది ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. ఆగిపోయేది కాదు, ఇది వెనక్కి వెళ్ళేది కాదు, గురి యొద్దగా పరిగెత్తేది. అయితే ఈ గురి యొద్దకు నువ్వు ఏ గురిని అయితే చూస్తున్నావో ఆ గురి అయిన వాడు నీకు సహాయం చేయగలవాడు. అది 2 చివరి వచనంలో హెబ్రీ పత్రికలో అంటాడు. ఆయన శోధింపబడి, హెబ్రీ 2 చివరి వచనంలో, శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు ఆయన. ఆ గురి అయిన వాడు అలాంటి వాడు. భౌతిక సంబంధమైన పరుగు పందెంలో గురి ఏం సహాయం చేయదు నీకు. అయితే ఈ ఆత్మీయ పరుగు పందెంలో గురి నీకు సహాయం చేయవాడు, ఎలాగూ పరిగెట్టాలో చెప్పువాడు, బలమిచ్చువాడు, పడిపోకుండా కాపాడువాడు, పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధత వైపు నడిపించేవాడు ఈ గురి అయిన వాడు. అందుకే ఈ గురి చూపిస్తాడు ప్రభు బలి ఏమంటాడు, అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి, నన్నే జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరాన్ని తిన్నా, నా రక్తాన్ని తాగినా నన్నే జ్ఞాపకం చేసుకోండి. ఈ గురి వైపే నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఈ గురి వైపు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆయన్ని సంపాదించుకుంటాం. ఆ గురినే మనము గురి ఎద్దుకు పరిగెడుతున్నామంటే ఆ గురినే సంపాదించుకోడు. బహుమానం ఆయనే, సహాయం చేసేవాడు ఆయనే, గురి కూడా ఆయనే, క్రీస్తుని సంపాదించుకునే. అందుకే ఇక్కడ అంటాడు, మరియు పందెమందు తర్వాత 25వ వచనం, ప్రతివాడు మితముగా ఉండును అంటాడు. నీకు అన్నీ ఉన్నాయి అక్కడ, భార్యలు అన్నాడు, ఇంకా చాలా సంగతులు చెప్పాడు, ఆస్తులు అన్నాడు, భూమి కొనువారు అంటాడు, మితము ఉన్నాయన్నీ. నీకెంత అవసరం అంతే, మిగిలినంత ప్రభుది. అది అక్కడ ఉద్దేశం. మితముగా ఉంటాడు. చాలా ఆహారం ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది, ఏదైనా తినొచ్చు. కానీ తిన్నాడంటే పందెములో పరిగెట్టలేడు. పందెమందు పోరాడువాడు, పరిగెత్తువాడు ఏం చేస్తాడు, ఎన్ని ఉన్నా అన్ని తినేడు, మితంగా ఉంటాడు. అన్ని వేసుకోడు, వస్త్రాలు ఉన్నాయి కదా, వెలగల వస్త్రాలుగా ధరించుకోడు. శరీరాన్ని తేలిగ్గా ఉంచుకుంటాడు, ఏం అవసరమో అవి ధరించుకుంటాడు. ఇది నీకు నాకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు బలి యొద్ద. మరియు పందెంలో పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. దేనికి? వారు క్షయమగు కిరీటాన్ని పొందడానికి. వాళ్ళు మనమైతే అక్షయమగు కిరీటం పొందడానికి భూమి మీద మనకు కలిగిన విషయాల్లో ఎలా ఉండాలా? మితముగా ఉండాలి. దానికి ఆయన ఏమంటాడంటే 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెట్టట్లేదు, కానీ గాలిని కొట్టినట్టు కూడా నేను పోట్లాడలే. అంటే దేని బట్టి దాన్ని కొట్టేసి చేతులు అట్లా అట్లా అనేసి నేను కూడా పోరాడేసాను అనట్లేదు. ఏముంది? ఆయనకు ఒక గురి ఉంది. ఎందుకంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో, నా శరీరాన్ని నలుగొట్టుకొని
దాన్ని లోబరుచుకుంటున్నాను. ఎందు నిమిత్తం ఈ సంగతులు ఇంత స్పష్టంగా పౌలు తనను గురించి తాను చెప్పుకోవాల్సి వస్తుంది ప్రభు బల్ల కంటే ముందు కొరింథీయుల సంఘంతో అంటే వాడి పనే అది, గురి తప్పించడమే. పాత నిబంధనలో క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే వరకు కూడా భౌతికంగా శ్రమ పెట్టాడు వారిని. ఆదాముని మొదట అవిధేయుని చేశాడు, లేదంటే ఆదాము అవ్వ, ఆదామనే అంటాడు క్రొత్త నిబంధనలో. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణం మనుషులందరికీ వచ్చేసింది. ఆదామనే అన్నాడు, కార్పొరేట్ ఒక్క మనుషుడు అంటాడు, అవ్వ అని చెప్పలేదు ఇంకా క్రొత్త నిబంధన. పాపం వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళ ఏక శరీరం అంటే ఇంకా ఆదాం తప్పు చేసిన అవ్వ తప్పు చేసిన ఆదాం మీదకే వస్తుంది. ఇంకా అందునిమిత్తమై ఆదాముని దెబ్బకొట్టాడు ఫస్ట్, ఆ తర్వాత కయ్యని ఏర్పరచుకున్నాడు, కయ్యని కొట్టాడు. ఇట్లా దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇష్మాయేల్ని తన కొరకే, జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయేల్ని. అయితే దేవుడు ఏమన్నాడు, ఇష్మాయేల్ అసలు నాకు లెక్కే కాదు, నా లెక్కలో నీ కుమారుడు ఎవడంటే నువ్వు ప్రేమించు నీకు ఒక్కడే ఉన్నవాడు. 22వ అధ్యాయం ఆ మాట పలికాడు. తర్వాత యాకోబు, దానికంటే ముందు ఇస్సాకును కూడా దెబ్బ కొట్టాడు, యాకోబుని కొట్టాడు, గోత్రకర్తలందరినీ దెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో విస్తరించిపోయారు వారు, ఎంత కొడుతున్నారు అంత విస్తరిస్తున్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయింది, ఇప్పుడు జనాంగం అంతటినీ నశింపజేయడానికి వాళ్ళు ఏ పురుషుడు రాకూడదు ఇంకా. ఎందుకంటే పురుషుడు ఎందులోంచి వస్తాడో తెలియదు, ఆయన అందరినీ చంపేస్తే గొడవ లేదు, అందుకే అక్కడే చంపేయండి, ఇంకా అక్కడే చంపేయండి వాడిని, పురిట్లోనే చంపేయండి. అక్కడ దెబ్బ కొట్టాడు, అయినా ఆగలేదు, అయినా వచ్చాడు. ఈ క్రమంలో మనం చూస్తూ వచ్చిన హిజ్కియాని కూడా అదే సందర్భం. న్యాయాధిపతుల గ్రంథం చూస్తాం, దానికంటే ముందు రాజుల గ్రంథాల్లో రాజులందరూ కూడా ఈ అన్య దేవతలను పూజించడానికి, అన్యులను పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించాడు. యెహోషాపాతు సైతం అట్లనే చేశాడు. చివరికి ఎంత మేలైన వాడికి కనబడినవాడు వేయమని ఉన్నాడు, ఎవరితో? అహాబుతో. యెజబెల్ వచ్చింది, ఎన్ని సంగతులు ముందే వచ్చింది ఆమె. ఇప్పుడు హిజ్కియా వరకు వచ్చేసరికి సంతతి లేకుండా చంపేయాల. దేవుడేమో ఎక్కడ, దేవుడు కూడా రాజీ పడ్డ విషయాల్లో కృప చూపుతూనే ఉంటాడు. ఇలా చంపుకుంటూ ఇశ్రాయేలీల మీదకి లోపాలు తెచ్చాడు, పతనాలు తెచ్చాడు, బిలాముని తెచ్చాడు. అక్కడ సంఖ్యాకాండం 23, 24, 25 బిలాము బోధన తెచ్చాడు, నాశనం కలిగేస్తున్నాడు. కానీ సంపూర్ణమైన విజయం ఎక్కడ రావట్లే. ఇదంతా దేని కొరకు? పాత నిబంధనలు అంటే క్రీస్తుని భూమి మీదకి రాకుండా ఆపేయడానికి. వాగ్దానం తెలిసిన వాడు, ప్రవచనం ఎరిగిన వాడు, దేవదూతలతో కలిపి దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుకే అనుమతి కలిగిన వాడు ఎవరు? ఈ అపవాదనే సాతాను. ఆ కారణం చేత అన్ని సంగతులు తెలుసు. ఆ కౌన్సిల్లో ఏం జరుగుతుందో అంతా వీడికి కూడా తెలుసు. వెళ్తున్నాడు అక్కడికి, ఇటువంటి తిరుగుచు అక్కడికి వెళ్ళి ఎవడొకటి మీద నేరారోపణ చేయడం, మళ్ళీ రావడం, అదే పని. నేటి వరకు అదే పని. అయితే మనుషులను ప్రేరేపిస్తాడు, ఇలా వాళ్ళ మీద బురద జల్లడం, ఏదో ఒకటి చేయడం. చివరికి జకరియా గ్రంథంలో కూడా అదే కనపడుతుంది, ప్రధాన యాజకుడైన యెహోషువ విషయం. ఇట్లా చేస్తూ ఇప్పుడు బాప్తిస్మ యోహాను టర్న్ వచ్చింది. బాప్తిస్మ యోహానుకి అలాగే చేశాడు, అనుమానం పుట్టించాడు. తర్వాత రాబోవాడు ఇంత పరిచయం చేసి, లోకానికి పరిచయం చేసి, క్రీస్తుని పరిచయం చేసి, ఆత్మ ద్వారా నాకు చెప్తాడు ఆయన, నన్ను ఎవడు పంపాడు ఆయనే చెప్తాడు, ఎవరి మీద పరిశుద్ధాత్మ నిలుస్తాడో ఆయనే ఈయనని చెప్పిన వాడు ఇప్పుడు జైల్లోకి వెళ్ళి ఏమంటాడు? రాబోవాడు నీవేనా, మేము ఇంకొకటి కొరకు కనిపెట్టాలని అనుమానం కలిగించేశాడు. మరియను కూడా శోధించాడు, కానీ ఆమె ఎక్కడ వాక్యం మీద ఆధారపడింది, ఎక్కడ తప్పిపోలేదు. ఇట్లా క్రీస్తు భూమి మీదకి వచ్చే వరకు చేయవలసిన పనులన్నీ చేశాడు. దానికంటే ముందు హేరోదు వాళ్ళు ఏం చేశారు? అక్కడ కూడా అంతే, మగపిల్లల్ని చంపేయడమే. ఎందుకంటే వారు ఏ విధము చేతనైనా క్రీస్తు బయటికి భూమి మీదకి రాకూడదు, ఇంక వచ్చేసాడు, బ్రతకూడదు, చంపేయాలి. రామాలో మంగళార్పు. కాబట్టి ప్రవచనాలు నెరవేరినాయి. అయితే ప్రభువు తప్పించాడు, ఐగుప్తు తీసుకెళ్ళి ఎక్కడైనా బ్రతికిస్తాడు. ఈయన అరణ్యాన్ని తీసుకెళ్ళిపోయారు ముసలి వాళ్ళైనా జకరియా,
ఎలిజబెత్ బాప్తిస్మ యోహాన్ని అరణ్యాన్ని తీసుకెళ్ళిపోయారు, ఇన్నేమో ఐగుప్తు తీసుకుపోయారు యోసేపు. కాబట్టి ఏ విధము చేతనైనా క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పటి నుండి సిలువలో ఆయన మరణించడానికి అయోగ్యత ఎక్కడో చోట ఆయన కనపరచాలని శోధిస్తూ వచ్చాడు. ఒకసారి కాదు, శోధించాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవుడిగా భూమి మీద ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిగా కాదు, మానవుడిగా ఉన్నాడు. దేవత్వం కలిగిన వాడే, కానీ సంపూర్ణమైన మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. అన్ని విషయాలు ఆయన శోధిస్తూ వచ్చాడు. ఇంకా ఆయన అభిషేకించబడ్డాక మరింత ఎక్కువగా శోధించాడు అరణ్యము. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉపవాసం ఉండిన తర్వాత మళ్ళీ శోధించాడు. లూకాసు వార్తలు అంటాడా, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయిన అంటాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ శోధించాడు. శోధనలు గుండా వెళ్తూ ఉన్నాడు. భౌతికంగా శోధన అంటే ఓన్లీ సైకలాజికల్గా ఒకటే కాదు, మానసికంగా ఒకటే కాదు, శారీరకంగా ఆయనకి ధనం లేదు, ఆయన దగ్గర శక్తి లేకుండా చేశాడు, నిద్ర లేకుండా చేశాడు. అన్ని విధాల శోధనలు ఆయన శోధింపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందరి చేత పరీక్షింపబడ్డాడు, యోగ్యుడిగా సాక్ష్యం పొందాడు. ఇన్నొచ్చాక కూడా చివరి శోధన ఎక్కడంటే గెత్సెమనే తోటలో చివరికి శోధించాడు. ఆయన విడిచిపెట్టేస్తాడు. నేను తండ్రి నిన్ను విడిచిపెట్టేస్తాడు. మనుషుల పాపం ఎప్పుడైతే నీ మీద వేసుకుంటావో తండ్రిని చెయ్యి విడిచిపెడతాడు. ఇంకా పరలోకం నుండి దోతొచ్చి ఆయన్ని బలపరచవలసినంత శోధించాడు. చెమట రక్త బిందువు వలె అయినంతగా వేదనతో ప్రార్థిస్తే ఆయన అప్పుడు ధైర్యపరిచాడు. నీ నైవేద్యములు సఫలపరచబడతాయి, అంగీకరించబడతాయి, అభిషిక్తుని రక్షిస్తాడని నాకు ఇప్పుడు తెలుసు అంటాడు 21వ కీర్తనలో. ఇప్పుడు సిలువకి వెళ్ళిన తర్వాత సిలువ బాధ అంతా ఆయన సహించేస్తాడని అపవాదికి తెలుసు. ఏమైనా చేయగలిగితే లేఖనాల్ని మర్చిపోయేటట్టు చేయాలి, లేఖనాల నుంచి తప్పించాలి. ఆయన అది అసాధ్యం, చేయలేకపోయాడు. లేఖనము నెరవేరినట్లు తప్పికొంటున్నానని చెప్పేశాడు. ఆయన సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రంలోకి క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏమీ చేయలేక కాళ్ళతో చితక త్రొక్కాడు, సాతాను ఓడిపోయాడు. సరే, సమాధిలో ఉంచబడ్డాడు, తిరిగి లేచాడు. వాటిని ఆ క్రమంలో ఏమీ చేయలేడు అపవాది. శారీరకంగా ఏమైనా చేయగలడు, కానీ ఒక్కసారి చనిపోయాక ఏమీ చేయలేడు అపవాది. ఎందుకంటే అన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఏమీ చేయలేడు. ఇంకా ఒక్క భూమి మీదే విడిచిపెట్టాడు. అట్లా ఆకాశంలో ఉండగలడు, కిందకి ఇంక పైనకి తిరగలేడు. ప్రభువు యొక్క శరీరాన్ని ఏమైనా ముట్టుకోగలడు, కానీ ఇంకేం చేయలేడు, చేయలేకపోయాడు. ఇంకా ఇప్పుడు ప్రభు ఆరోహణ అయిపోయాడు. ఆరోహణ అవుతూ సంఘమును తన ఆత్మ ద్వారా సంఘ ప్రత్యక్షతని చెల్లిపోయాడు. ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఇప్పుడు ఈ సంఘమే క్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు అపవాది ఎవడి మీద పడ్డాడు? సంఘం మీద పడ్డాడు. ఏ విధము చేతనైనా సంఘములో ఎవరు కనబడకూడదు? క్రీస్తు కనబడకూడదు. సంఘం ఆయన శరీరముగా ఉండు నిమిత్తమై మనలాంటి అనేక అవయవాలను సంఘంలో పెట్టాడు. ఒక్క అవయవాన్ని పాడు చేస్తే సంపూర్ణమైన క్రీస్తు స్వరూపం సంఘములో కనబడదు. ఎందుకంటే క్రీస్తు సంపూర్ణుడు, ఆయనలో ఏ లోపం లేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో చేర్చబడిన ఒక్క అవయవాన్ని పాడు చేస్తే సంఘమంతా ఏమవుద్ది? క్రీస్తు స్వరూపం కోల్పోతుంది. వాడి ప్రయత్నం ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నేను కోరుకున్నాను, వాడు కూడా నిన్ను కోరుకున్నాడు. సిమోను సిమోను, సాతాను నిన్ను కోరుకున్నాడు, గోధుమల వలె జల్లించటకు నీ కోరుకున్నాడు, కానీ నేను నీకోసము వేడుకొంటిని అంటాడు. కాబట్టి నిన్ను ప్రభు కోరుకుంటే శత్రువుడు కోరుకుంటాడు నిన్ను. ప్రభు ఏర్పరచబడిన వాడవైతే శత్రువుడు నిన్ను కోరుకుంటాడు. నీవు దేవుని చేత ఏర్పాట్లు లేకపోతే శత్రువుకు నీతో పని లేదు. నిన్ను శోధించడానికి, నిన్ను నిరుత్సాహపరచడానికి, నిన్ను విశ్వాసం బయటికి లాగడానికి, నేను క్రీస్తు నుండి తీసుకుని వెళ్ళడానికి శత్రువు శోధిస్తాడు. ఎప్పుడండి నీవు ఆయన ఏర్పాట్లో ఉంటే. అయితే నీకు నాకు గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయననే గురిగా పెట్టుకుంటే వాడేం చేయలేడు. తిరుగుతూ ఉంటాడు గర్జించి సింహం వలె, ఎవరిని మింగుదునా అని వెతుకుచు
వాడి సౌండ్ వినపడుతుంది, గర్జించే సింహం సౌండ్ వినపడుతుంది, కానీ వాడు టచ్ చేయలేడు. ఎందుకంటే అది సంఘమును ముట్టుటకు ఎవడికి దేవుడు బయటోడికి ఎవడికంటే. నీ శరీరంలో ఏదైనా అవయవం సరిగా లేదంటే ఏదైనా కంట్లో ఏదైనా పడితే వెంటనే చేయబెట్టి తీసుకోవచ్చు నీ శరీరం. ఎదుటివానికి మాత్రం కనీసం దానికి కూడా అవకాశం ఇవ్వలేదు దేవుడు సంఘం విషయంలో, తన శరీరం విషయంలో. మనమన్నా మన శరీరం ఏదన్నా మనం చేసుకోలేని ఎదుటివానికి సహాయం అడగొచ్చు, కానీ క్రీస్తు శరీరం విషయమై ఎవడికి ఇవ్వలేదు. ఆయనే అంతే, ఆయనే సంపూర్ణుడు. అందుకే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. ఇంక ఎవడికి ఇవ్వలేదు అధికారం. సంఘము లోపలే, బయటవాడికి అధికారం లేదు, బయట వాడిని అనుమతించే సంగతులు లేవు. అన్యుడెవడు సియోనులో ప్రవేశించడానికి అవకాశం లేదు. అపవిత్రమైంది కానీ అసహ్యమైంది కానీ జరిగించేవాడు కూడా దానిలో ప్రవేశించడు. ప్రకటన గ్రంథం 21 చివరి వచనంలో మాటలు ఉంటాయి. నూతనమైన యెరూషలేము సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఈ సంఘమునకు ఎవరికి అధికారం లేదు, అపవాదికి అధికారం లేదు, ఇంకా మనుషులకి ఇంకా అసలే లేదు. ఎందుకంటే మనకంటే వాడు బలమైన వాడు అపవాది. ఎవడికి లేదు. ఎప్పుడైతే నీవు క్రీస్తు సారూప్యతం, క్రీస్తు నాకు వద్దు, క్రీస్తు నా గురి కాదు అన్నట్టుగా ఎప్పుడైతే గాలిని చూస్తావో అప్పుడు నువ్వు మునిగిపోతావు. నీ చేతిలోనే ఉంది పడిపోయేది, నీళ్ల మీద నడిచేది అనేది నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. అధికారం మనకే, బాధ్యత కూడా మనదే. ఎప్పుడైతే నువ్వు ఆయన గురిగా పెట్టుకోవో అప్పుడు మునుగుతావు. ఆ గాలి అలలు ముందు ఉంటాయి, తర్వాత ఉంటాయి. పేతురు నీళ్ల మీద నడిచినప్పుడు కూడా అదే గాలి ఉంది, అదే అలలు ఉన్నాయి సముద్రంలో, కానీ తన గురి ఎక్కడుంది? ప్రభు మీద ఉంది. ప్రభువుని చూసినంతసేపు చక్కగా నడిచాడు. ప్రభు మీద దృష్టి పక్కకు తిప్పాడు, ఏమి చూశాడు? గాలిని చూచి రాయబడింది. ముందు కూడా ఉంది అది, కానీ దృష్టి అక్కడ ఉంటే ఆయన సహాయం చేస్తాడు, ఆయన శక్తి పొందుతావు, నువ్వు నడవగలవు. పక్కకు తిప్పితే అల్ప విశ్వాసం అవుతావు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, గురి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, గురి ఉంది నాకు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రభు బలిలో పాల్పంచుకోనక ముందు. ఇప్పుడు శత్రువు యొక్క దృష్టి నీ మీద నా మీదే ఉంది. వాడు చేసేదంతా ఏంటంటే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఆరోహణ అయ్యాడు, ఆయన ఏమీ చేయలేడు. మళ్ళీ రానే ఉన్నాడు ఆయన, అసలేమీ చేయలేడు. అప్పుడు ఇప్పుడు ఏమైనా చేయాలంటే ఎవరిని చేయాలా? మనల్ని చేయాలా, సంఘాన్ని, సంఘంలో నేను. అందుకే అంటాడు, మీ దేహం దేవునికి ఆలయం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అంటే నిన్ను నువ్వు పాడు చేసుకోకని అర్థం. ఎదుటివాడి సంగతి కాదు, నిన్ను నువ్వు పాడు చేసుకోకు. నీవు నీ సొత్తు కాదు కదా, నీవు ఆయన వాడు. ఆయన కొరకే ఈ శరీరాన్ని సిద్ధపరచు, ఆయన కొరకే ఆ జీవం కొరకే నీవు సిద్ధపడుండు. క్రీస్తుని సంపాదించుకుని నిమిత్తమే లోక యాత్ర ఉండాలా. దానికి బదులుగా సొంత ఇచ్చలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, ఈ లోకము మట్టుకే మనం అంటే చివరికి వచ్చేసరికి అంటాడు, ఈ లోకం మట్టుకే మన జీవితం అనుకుంటే మనుషులందరికంటే 15వ అధ్యాయం 19వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 15:19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుషులందరికంటే, అందుకే మొదటి మాట అన్నాను, దౌర్భాగ్యుడు నువ్వు. ఎప్పుడు ఈ లోకంలో సరిగా ఉంటే చాలా అనుకున్నావా? కొండ క్రిందే ఉండడానికి ఇష్టపడ్డావా? మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. అలా ఉండకుండా నిమిత్తమై ప్రేమగల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకం ఉంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నాము, ఆల్రెడీ కనిపెట్టుకుని ఉన్నాము. ఎందుకంటే మన పౌరస్థితి మనది ఎక్కడిది కాదు. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోక సంబంధమైంది. ఇక్కడ వాళ్ళం కాదు. మనం కొద్ది కాలం యాత్రికులుగా, విజిట్ వీసా ఉంటుంది కదా, అట్లా వచ్చి వెళ్ళిపోవలసిన వారు కొద్ది కాలమే ఈ భూమి మీద. అందుకే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది ఏం కాదు. కొద్ది కాలము ఒక పని నిమిత్తమై భూమి మీదకి పంపబడిన వారం నీవు నేను కూడా. పంపబడిన నీవు నేను పని మీద దృష్టి పెట్టాలి, కానీ పని అంటే ఎవరు? మళ్ళా చేసే ఆయనే, ఆయన మీద దృష్టి పెట్టాలి. పని ఆయనే. ఏంటా పని అంటే ఆయన వల్ల మార్పు చెందాలి. నువ్వు ఆయన వల్ల మార్పు చెందే క్రమంలో ఆయన మీద దృష్టి పెట్టాలి, కానీ వేరే వాటి మీద దృష్టి పెడితే ఈ లోకపు నటన గతించిపోతుంది. అన్నిటికీ అంతము సమీపమైనది. పేతురు పత్రికలు అనుకుంటా మాట పేతురు అంటాడు, అన్నిటికీ అంతము సమీపమైంది. ప్రభు వచ్చున్నాడు అంటాడు పౌలైతే. కాబట్టి త్వరపడాలా. ఈ లోకపు యాత్రలో ఈ జీవం నీలో ఉండగాని, ప్రాణం నీలో ఉండగాని
ప్రభు కొరకే ఈ భూమి మీద చేయవలసిన పని నీ కొరకు ఏం పెట్టాడు? గురి ఆయనే ఉన్నాడా లేదా? గురి ఆయన అయితే అన్నీ చక్కగా నడిపిస్తాడు. ఆయన చక్కగా అన్నీ చేయగలడు. బాగుగా ఆయన అన్ని కార్యాలు చేయగలడు, చక్కపరచగలడు. ప్రభు మీద దృష్టి పెట్టుకోవాలి. అదే ప్రభు మరణించుకోవాలి. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఇక్కడ కూడా కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు చెప్పేది అదే. నాకు గురి ఉంది, గురి ఎద్దుకు పరిగెడుతున్నాను. అందుకే తిమోతి పత్రికలో అంటాడు, మంచి పోరాటము 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఈ లోక యాత్ర ముగించకముందు అంటున్నాడు, పానార్పణలు ఇంకా పోయబడ్డాను, ఇంకా అయిపోయింది, ఇంకా మంచి పోరాటం పోరాడాను, నా పడుగు అయిపోయింది, ఇంక చివరికి వచ్చేసాను, కిరీటం పొందుతున్నాను. అంటే ఎలా పరిగెట్టాడు? బహుమానము పొందువాని వలే పరిగెట్టాడు. మితముగా ఉన్నాడు కాబట్టి చెప్తాడు అక్కడ, మితముగుండు, స్వార్థగిన పని చేయి, అవన్నీ చెప్తాడు. ఎవరితో? తిమోతితో చెప్తాడు. మితముగున్నాడు. భోజనము తినడానికి, కడుపు నిండి ఉండడానికి నేర్చుకున్నాడు. ఆకలి కలిగి ఇంటికి కూడా నేర్చుకున్నాడు, అభ్యాసం చేసుకున్నాడు. అవి అన్ని స్థితులలో, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, దేని స్థితిలో ఉండ ఎరుగుదును, అన్నీ అభ్యాసం చేసుకున్నాడు. ఎందులోనైనా ప్రభువుని సంతోషపెట్టి కొనసాగుట, ప్రభు ఇష్టం నెరవేర్చుట, అది నేర్చుకున్నాడు. అంటే ఉపవాసం ప్రాక్టీస్ చేయమని కదా అర్థం. అక్కడ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రభువుని ఎట్లా సంతోషపెట్టాలో నేర్చుకున్నాడు. అది దాని అర్థం. ప్రతి విషయమందు మితముగా ఉండుట నేర్చుకున్నాడు. దృష్టి ఉంచాడు, ప్రభు ఇప్పుడే వస్తున్నాడు అన్నట్టుగా జీవించాడు. నీకు నాకు అదే. అందుకే అంటాడు, ఇది అప్పగించి వెళ్తున్నాను, ప్రభు నాకు అప్పగించాడు, దాన్ని మీకు ఇస్తున్నాను. ఈ యొక్క ప్రభు బలను గురించిన సంగతులన్నీ అందుకే తర్వాత 11వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. ఇక్కడ ప్రభు బలలో పాలు పుచ్చుకొనక మునుపు ఇప్పుడు మనం పరీక్ష చేసుకుందాం. గురి యొద్దకే పరిగెడుతున్నామా? ఈ గురిని తప్పించేవే అపవాది యొక్క మోసములు అంటాడు, ట్రిక్స్ అంటాడు. సాతాను తంత్రములను మేము ఎరిగిన వారం కా. తంత్రములతో వస్తాడు వాడు, యుక్తితో వస్తాడు, మోసముతో వస్తాడు. నేరుగా రాడు. నేరుగా వస్తే మనం ఎదిరించగలం, నేరుగా రాడు. ప్రభు అందుకే అన్నిసార్లు అదే చెప్పాడు, ఎవడు మిమ్మను మోసపరచనియొద్దు. వాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. కొరింథీ 2:11వ అధ్యాయం ప్రకారం మనల్ని కూడా మోసపరిచాడు. పెద్ద కష్టమేం కాదు. అయితే దృష్టి ఆయన మీద ఉంచావా? 12వ అధ్యాయంలో అందుకే అంటే హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడాలి. ఈ పందెపు రంగులో పరిగెట్టినప్పుడు ఆయన వైపు చూడు, గురువైపు చూడు, ఆయనే నడిపిస్తాడు. అప్పుడు నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటావు, మహిమలో ఆయనతో ప్రత్యక్షమవుతావు. ఇక్కడ ప్రభువులో పాలు పుచ్చుకోక ముందు పరీక్ష చేసుకుందాం. ఈ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, దేవుని పరిశుద్ధాత్మక ఆలయం. మీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, నా కోసం నేను వాడుకోవడానికి, ప్రభు కోసం వాడబద్దులమై ఉన్నా. ఎలాగంటే దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. నువ్వు ఇష్టపడు చావడానికి. ఏ విషయమై? శరీర క్రియల విషయమై. వాడిని చంపడానికి ఇష్టపడి ఆయన లేపుతాడు నిన్ను. అప్పుడు మాలో మరణము, మీలో జీవము కార్యసాధకం అవుతుంది అంటాడు పౌలు. అప్పుడు పని జరుగుతుంది. అప్పుడు దేవుడు నీ ద్వారా పని జరిగిస్తాడు. మన సొంత శక్తి, సొంత ఆలోచన, సొంత బలంతో చేసినంత కాలం అది మన పని అవుద్ది, మన నీతి అవుద్ది, కానీ దేవునికి సంబంధించింది కాదు. పరలోకానికి వచ్చేది కాదు. ఆ మహిమా భారముగా పరలోకానికి చేరేది కాదు అది. అందునిమిత్తమై ఇంకా ఈ భూమి మీదనే మనం ఉండగానే మనం పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుందాం. పలుమార్లు అంటాడు ఆయన, మనం ఆయన కొరకు జీవించడం కొరకు ఆయన మన కొరకు మృతి పొందిన అంటాడు. కాబట్టి కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, రోమా పత్రికలో అంటాడు, చాలా చోట్ల మాటలు వాడతాడు. జీవించి నిమిత్తం చనిపోయాడు. తెస్సలోనిక పత్రికలో కూడా అంటాడు, మనం ఆయన కొరకు మనం మేలుకొన్నా చనిపోయినా ఆయనతో కూడా జీవించి నిమిత్తం, అంటే నిద్రపోయినా మెలకుగొన్నా ఆయనతో కూడా జీవించి నిమిత్తం ఆయన చనిపోయాడు అంటాడు తెస్సలోనిక పత్రికలో. కొరింథీ పత్రికలో ఆయన మనకు చనిపోయింది ఎందుకంటే జీవించుచున్నామని మనం ఆయన కొరకు జీవించి నిమిత్తం, తమ కొరకు చనిపోయిన వాని కొరకే, లేచిన వాని కొరకు జీవించాలి. అదే కొరింథీ పత్రికలో అంటాడు. కాబట్టి ఇలాగూ ప్రతి చోట అదే అంటాడు. రోమా పత్రికలో కూడా అదే అంటాడు, ఆయన కొరకు జీవించినట్లు. 12వ అధ్యాయంలో అయితే ఇంకా నేరుగా అంటాడు, మీ సజీవ యాగం అంటాడు. ఇక్కడ లివింగ్ సాక్రిఫైస్ అంటాడు, జీవించిన అంటాడు. జీవించిన నిమిత్తం చనిపోయాడు ఆయన.
చనిపోని నిమిత్తం. మనం జీవించాలంటే ఏం చేయాలా? చంపాలా. మనం జీవించాలంటే చంపాలా. దేని చంపాలా? శరీర క్రియలను, ఆత్మచేత శరీర క్రియలను చంపిన వాళ్ళు మీరు జీవించేద్దరు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటా. ఆత్మచేత శరీర క్రియలను చంపితేనే బతుకుతాం, లేకపోతే ఏది బతుకుతుంది? శరీర క్రియలు బతుకుతాయి, ఆత్మను చంపుతాయి. అవి ఆత్మను ఆర్పకుడి అంటాడు. అందుకే ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మ చనిపోద్ది. ఎప్పుడు? శరీర క్రియలు రాజ్యం చేస్తే ఆత్మ ఏమైపోద్ది? అందుకే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. మీరు ఆత్మకు, దేవుని వాక్యానికి లోబడితే ఆత్మ చేత శరీర క్రియలను చంపుతారు, అప్పుడు జీవిస్తారు. లేని ఎడలా ఆత్మను ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది. ఇది ఈ శరీర క్రియలని ఆత్మను ఆర్పితే అప్పుడు నీకు తెలీదు. నీ మనసాక్షి కఠినమైపోద్ది. నీవు పాపివని నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదు. బుద్ధిపూర్వక పాపం చేస్తావు. అప్పుడు వాత వేపిన మనసాక్షి కలిగి ఉంటావు. అటు స్థితిలోనికి రాకముందే ప్రభు ప్రేమ గల తన స్వరంతో నిన్ను సంధిస్తున్న ఈ క్షణాన్ని ప్రభుకు నువ్వు అప్పగించుకోవాలి, నన్ను నేను అప్పగించుకోవాలా. ప్రభు రాజ్యంలో ప్రభుత్వ సదాకాలం నిమిత్తమై ఒక గురి మన ముందున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వాసమైన కర్త, దాన్ని కొనసాగించాడు. ఓపికతో పరిగెట్టాలి ఈ పందెంలో. ఆయన వైపు చూస్తే ఆయనే శక్తి ఇస్తాడు, ఆయనే మనల్ని మహిమపరుస్తాడు. అయితే ఆయన కొరకు భూమి మీద ఎట్లా జీవిస్తున్నాం అనేది నీకు నాకు ప్రశ్నగా ఉంచబడి ఉంటుందిగా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోండి. అలాగ చేశారు తిని ఆ పాత్రలోనిది త్రాగండి. అలాగ చేటుకే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగా. అందరం లేచినప్పుడు ఒక పాట పాడుకుంటూ ప్రభు భాగం ప్రభుకి ఇచ్చే ఆధిక్యత కలిగి ఉంటాం. పాట సంఖ్య 731, 715 పాత పాట. 731, 715. ఎవరైతే హృదయాలు ప్రభుకి ఇచ్చారో వారి దేవుని సన్నిధిలో అర్పణ అర్పించడానికి యోగ్యులు. చేసే మన మహిమా నిరీక్షణున్నాడు. చేసే మన మహిమా నిరీక్షణున్నాడు. ఆ నిరీక్షణ పరలోకమందు, ఆ నిరీక్షణ పరలోకమందు మన కొరకై ఉంచబడి ఉన్నది, మన కొరకై ఉంచబడి ఉన్నది. క్రీస్తే మన మహిమా నిరీక్షణున్నాడు. క్రీస్తే మన మహిమా సంపూర్ణం చేయబడినా సిలువా కార్యమునందు, సంపూర్ణం చేయబడినా సిలువా కార్యమునందు విశ్వాసం ద్వారా మనలను ఆయనయందు, విశ్వాసం ద్వారా మనలను ఆయనయందు నిరీక్షించునటుల చేసెను, నిరీక్షించునటుల చేసెను. క్రీస్తే మన మహిమా క్రీస్తే మన మహిమా నిరీక్షణున్నాడు. తుద
తుదమట్టుకు నిరీక్షణను మనముంచిన ఎడల తుదమట్టుకు నిరీక్షణను మనముంచిన ఎడల మందిరమందుండి పారుచు ఉబికెడు ఊటగనుండి మందిరమందు పారుచు ఉబికెడు ఊటగనుండి నిరీక్షించు తన రాకడను నిరీక్షించు తన రాకడను నిరీక్షణ పరలోకమందు ఆ నిరీక్షణ పరలోకమందు మన కొరకై ఉంచబడి ఉన్నది మన కొరకై ఉంచబడి ఉన్నది క్రీస్తే